2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మీ పాపకి న్యాయం నా జరగాలి. పాపకు న్యాయం జరిగితేనే ఆత్మశాంతి ఇస్తుంది మేడం. మమ్మీ కొంచెం చెప్పుకోలేకపోతున్నా మేడం. ఏ జన్మలో పాపమే నేను చేశాను. పెద్ద జాబ్ కొడతాను బాగా చూసుకునేది ఉంది కదా. తల్లి తల్లి నా చెట్టు తల్లి నా ప్రాణాలే పోయాయ. గాజు గ్లాసులో పెట్టి గాజు బొమ్మలాగా పెంచిన మేడం. వంటి తల్లి నైట్లో నిద్ర వస్తలేదు, ఆకలి అవుతలేదు తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. మేడం. కొట్టేవాడా అంతకు ముందు కూడా? చాలా ఒళ్ళంతా పగిలిపోయింది మేడం. ఈపులా ఇవన్నీ ప్రకాశి చీకటిలో ఏ కీడు తాకి ఈ 6 నెలల్లో తను ఏమన్నా కన్సీవ్ అయ్యిందా? 2 నెలలు అయ్యిందని చెప్పింది మేడం. ఈ కోరిక తొందరనే తీరుతుందని కూడా చెప్పింది. మానసికంగా హింసించాడు, శారీరకంగా కూడా. శారీరకంగా అన్ని రకాలు. లోకంలో నేనింకా ఏకాకినైనట్టు శూన్యం. రోజు చనిపోయే ముందు రోజు మీరు మాట్లాడారా పాపతో? ఫోన్ పట్టుకున్నా కానీ చేయలేదు. పాప ఇష్టం మేడంకి అడుగు పెట్టా న్యాయం చేయమని. ఎక్కడున్నావు అడుగు తల్లి దేవిక. మేడం కూర్చో అడుగు తల్లి, బంగారు తల్లి. మేడం కడుగు పడ్డు. జరుగుతుందమ్మా, న్యాయం జరుగుతుంది. రామలక్ష్మి గారు నమస్కారం. నమస్తే మేడం. అమ్మ, మీకు జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా చాలా ఘోరమైనటువంటి సంఘటన. అవును మేడం. అందుకు నిజంగా వెరీ వెరీ సారీ. మిమ్మల్ని బాధ పెట్టడం కోసం కాదు ఇంటర్వ్యూ కాదు మేడం. మీ పాపకి న్యాయం జరగాలి. జరగాలి మేడం. నా పాపకు న్యాయం జరిగితేనే ఆత్మశాంతి ఇస్తుంది మేడం. అసలు ఏం జరిగిందమ్మా? ఇవాళ రేపు మనం చూస్తున్నాము, పెళ్ళైన 6 నెలలకు చంపేయటం, పెళ్ళైన సంవత్సరం లోపు చంపేయటం జరుగుతూనే ఉన్నాయి. అవును. మీ పాపకు అసలు ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు పెళ్ళయింది అసలు అన్నీ ఒకసారి చెప్పండి. ఆగస్టులో అయింది మేడం మ్యారేజ్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్. లాస్ట్ ఇయర్ ఆగస్టులో అయింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో గోవాలో మ్యారేజ్ చేసుకున్నారు మేడం. 23 తారీఖు మ్యారేజ్ అయింది. 28 తారీఖు రిఫెక్షన్ పెట్టాము ఇక్కడ పటన్చేరులో. బాగానే ఉన్నారు మేడం. 2 నెలల వరకు బాగానే ఉన్నారు. ఆ 2 నెలల మ్యారేజ్ అయినా 2 నెలలకు గొడవ 2 నెలలకే గొడవ ఇద్దరికి బాగా. ఏ అంశం మీద గొడవ? ఏ అంశం మీద అనేది నాకు అప్పటి వరకు తెలియదు మేడం. మీకేమి పంచుకునేది కదా? అంటే ఆ రోజు గొడవ అయింది. 12 గంటల రాత్రికి ఆయననే 11:30, 12 అయింది. ఫోన్ చేశాడు, ఆంటీ మాకు ఇద్దరికి గొడవ అవుతున్నది, ఇంటికి వస్తామని. మ్యారేజ్ అయినా 2 నెలలకే గొడవలు ఏంటి మేడం? ఇద్దరు ఇష్టపడ్డారు మేడం. లవ్ మ్యారేజ్ అంటేనే పాప ఒక్క పాయింట్ మేడం, ఒకటే. నేను చాలా సంబంధాలు తమ్ముడు వాళ్ళు తెచ్చారు, చెల్లి వాళ్ళు తెచ్చారు. అసలు దేనికైనా రెడీ అన్నది. కాకపోతే ఒక వాట ఏమన్నది మేడం అంటే, ఒక 2 years ఆగు మమ్మీ, నేను పెద్ద జాబ్ కొడతాను, నిన్ను బాగా చూసుకునేది ఉంది కదా. నేను పెద్ద జాబ్ చేసి నువ్వు అబ్బాయి లేడు అని ఎప్పుడు బాధపడతావు కదా. నేను అబ్బాయి కన్నా బాగా చూసుకుంటా మమ్మీ నిన్ను, నువ్వు మ్యారేజ్ ఇప్పుడు పెట్టుకోకు మమ్మీ అన్న మనిషి. వాడు 2-3 నెలల్లో ఎట్లా ఫ్రాడ్ చేశాడో తెలీదు. ఆమె చేసిన పడిపోయే మనిషి కూడా కాదు మేడం. ఆమె నా కోసమే ఆలోచిస్తుంది. ఎందుకంటే నాకు అబ్బాయిలు లేరు. ఒకటే కూతురు. భర్త చనిపోయి 15 సంవత్సరాలు అయింది మేడం. మీరే పెంచి పెద్ద చేశారు పాపని? నేనే పెంచాను. ఎలా, ఏం చేస్తూ ఉండేవారు? నేను ఇలాగ ఫైనాన్స్ ఇచ్చి వ్యవసాయం చూసుకునేదాన్ని మేడం. ఇంటి దగ్గర వ్యవసాయం చేసి కొంచెం అలా కొంచెం ఆ వ్యవసాయమే చూసుకుని, మా ఆయన వ్యవసాయమే చేసేవాడు. ఏ ఊరండి మీది? మాది అక్కడ జైరాబాద్, వికారాబాద్ డిస్టిక్. మాది వికారాబాద్ కానీ పాప హైదరాబాద్లో చదివింది మేడం. పాప ఫస్ట్ కేశవరెడ్డిలో 10th చదివింది మేడం. చైతన్యలో ఇక్కడ నిజాంపేట్ చైతన్యలా ఇంటర్ చేసింది. డిగ్రీ డెహ్రాడూన్ లో చేసింది మేడం. డెహ్రాడూన్ లో డిగ్రీ చేసింది. అగ్రికల్చర్ బిఎస్సి చేసింది. చాలా అందంగా మీ పాప. మీరు కొంచెం చెప్పుకోలేకపోతున్నా మేడం. పూణేలో అగ్రి బిజినెస్ స్కూల్లో పీజీ చేసింది, ఎంఎస్సి చేసింది అక్కడ.
ఎంత చదివించిన మేడం ఈ సింగిల్ హ్యాండ్ తోటే. ఎందుకంటే నేను పోయినా నా పాప ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి. ఎందుకంటే ఏంటో డాడీ లేడు, అన్న తమ్ముళ్ళు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, ఒక్కతే కదా. ఒకవేళ నేను పోయినా కానీ ఆమె కాళ్ళ మీద నిలబడి ఏదైనా జాబ్ చేసి బతకగలుగుతుందనే అంత చదివించాను మేడం. నేను చదువుకోలేనంత, నేను చదవనందుకే పాపని అంత చదివించిన. అన్నీ ఆమెనే చూసుకునేది మేడం. ఇంటి అవసరాలు ఏమున్నా, ఏదొచ్చినా, చిన్న మెసేజ్ చేసిన, కరెంట్ బిల్లు ఏదున్నా ఆమె చూసుకునేది. ఇప్పుడు ఎంత కష్టం అవుతుంది మేడం, మీరు చాలా ఒక్కళ్ళే అంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఒకరికి చేయి చాపవలసి వస్తుంది మేడం, ప్రతిదీ చేయి చాపవలసి వస్తుంది. ఆమె ఏమంటుండంటే, నువ్వు ఎవరు ముందు చేయి చాపి బతకొద్దు మమ్మీ, నేను చూసుకుంటా నిన్ను, చాలా బాగా చూసుకుంటా మమ్మీ, నువ్వు ఆలోచించకు అన్న మనిషిని. గూగుల్ టెక్ లో జాబ్ చేసుకుంటా 2 నెలల్లో ఎలా పరిచయం అయిందో తెలియదు మేడం. పరిచయం అయింది. పరిచయం అయిండు. అంతకుముందు అంటే మీ పాప లక్ష్మీదేవిలా ఉందండి. ఉంది మేడం. ఎంత అందమైన ఎంత- పిల్లండి. చాలా. మాకే ఏ సంబంధం లేని నాకే కడుపు తరుక్కుపోతుంది ఆ మాట అవును. వింటుంటే. ఎంత అందమైన స్వరూపం, ఎంత అందంగా ఉంది పాప. అవును, ఇలాంటి అందమైన పిల్లల వెనక ఖచ్చితంగా పడతారు. పడతారు మేడం, పడ్డాడు. పడ్డాడు అలాగే. అంతకుముందు ఎవరైనా అమ్మాయిని ప్రపోజ్ చేయడం, అమ్మాయి వద్దనటం ఏం లేవు. ఏమి లేవు మేడం. ఈ అబ్బాయి ప్రపోజ్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంది. అలాంటివి చెప్పలేదు, అలాంటివి చెయ్యలేదు. ఆమె బ్రెయిన్ లో కూడా లేదు అది. లేదు. ఆమెనే 2 years ఆగమన్నది. నేను సంబంధాలు చూస్తేనే, వద్దు మమ్మీ, ఇంత తొందర పడకు, ఇంత చదివి ఇంట్లో కూర్చుంటే వేస్ట్ మమ్మీ. మరి ఎట్లా అండి, అంత అనుకునే పిల్ల ఎట్లా నమ్మింది అబ్బాయిని? అబ్బాయిని నమ్మలే, వాడు చేసిండ్రు, ఉమ్, ఫ్రాడ్లు వేసిండు. ఎలా చేశాడంటే, ఉమ్, గూగుల్ టెక్ లో వాళ్ళు ఇద్దరు కపుల్ డాన్స్ పెట్టారంట పిల్లలకి అందరికి. ఆ డాన్స్ లో ఇష్టాలు చూసింది. మీ ఇష్టాలు పెద్ద అప్పుడు 40,000 వేలు ఏమో ఫాలోవర్స్ ఉంది మేడం. ఉమ్. అలా చూసి మీ డాన్స్ బాగుంది, అది బాగుంది. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయికి 40,000 ఆ, ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు తగ్గిపోయారు మేడం. ఇప్పుడు 22,000 23,000 ఎంతనో ఉన్నారు. ఉమ్, అంత ఉన్న వాళ్ళు ఉమ్, ఆమె నీ డాన్స్ బాగుంది, అది బాగుంది, నాకు మమ్మీ లేదు. ఆయనకు మమ్మీ లేదు, ఉమ్, డాడీ ఒకరే. ఉమ్, నీకు మమ్మీ ఉన్నది, డాడీ లేరు కదా, మమ్మీని బాగా చూసుకుందాం ఉమ్ అని చెప్పాడు. ఆడ చెప్పాడు. అక్కడ అమ్మాయి పడిపోయింది. ఉమ్, లేకపోతే పడది కాదు. ఎంత ఏమన్నది అంటే, పేదవాళ్ళని చూడాలి మమ్మీ, అయిన వాళ్ళని చూస్తే మనం చూడరు, మనకన్నా తగ్గ వాళ్ళు చూస్తే చిన్న జాబ్ అయినా పడవలేదు కానీ మన ఇద్దరిని బాగా చూసుకుంటారు. హై లెవెల్ చూస్తే మనం చూసుకోరు, నిన్ను చూసుకోరు ముఖ్యంగా అని ఆమెను ఎన్ని చెప్పే మనిషి ఎలా పడిపోయిందో తెలీదు మేడం. ఉమ్, ఆ 2 నెలలకే పడిపోయింది. మ్యారేజ్ చేసుకోవడం ఏంది అడవుడి మేడం. ఆ మ్యారేజ్ కూడా అడవుడి. ఉమ్, వాళ్ళు ఎంత కంగారు పెడుతున్నారు. ఉమ్. అప్పుడే పాప వచ్చి నాకు చెప్తే, వాళ్ళని పిలిపి ఫ్యామిలీని అంటే, ఇట్లా ప్రపోజ్ చేశారు మమ్మీ, చదువుకున్నాడు బాగా, ఆయనకు 2 లక్షల జీతం, నేను కూడా అక్కడే జాబ్ చేస్తాను, నిన్ను బాగా చూసుకుంటాము, ఇద్దరం కలిసి. అంటే ఎంత చూసుకున్నా వాళ్ళు పరిచయం లేరు కదా అవును, తల్లి. అవును. వాళ్ళ పరిచయం ఉంటే మనకు ఉమ్, ఏదన్నా అయినా కానీ ప్రాబ్లం వస్తే అడగొచ్చు, మధ్యలో మధ్యవర్తి ఉండాలి ఒకరు అవును. అని అన్నా. అంటే లేదు మమ్మీ, నేను వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తాను, చెల్లి బావ, చెల్లి డాక్టర్ చదువుతుంది, అదే ఉమ్, ఆ, ఆ, వాళ్ళ చెల్లి వాళ్ళ భర్తనేమో బ్యాంక్లో మేనేజర్ ఏదో ఉన్న. అందరు ఎడ్యుకేషన్ కదా, చదువుకున్న సంస్కారం ఉంది అనుకున్నా మేడం. ఒక చిన్న విలేజ్ లో ఉన్న వాళ్ళు కూడా భార్యను బాగానే చూసుకుంటారు కదా మేడం. చిన్న జాబ్ చేసే వాళ్ళు కూడా భార్యను బాగా చూసుకుంటారు. ఇది ఆయనకు డ్రగ్స్ అలవాటు ఏమో ఉందండి మేడం, డ్రగ్స్ అలవాటు ఉంది అని చెప్పింది పాప. ఉమ్. నేనేం చెప్పుకోలేకపోతున్నా మేడం. నా పాప ఇప్పటికి గుర్తొస్తే నేను కట్టుకోలేకపోతున్నా మేడం. నా పాపకి ఎలా న్యాయం చేస్తారో మీకే తెలుసు మేడం. అప్పుడు చనిపోయినప్పుడన్నా పెద్ద మీడియాలు అన్ని చేసింటే నా బిడ్డకి ఇప్పటి వరకు ఎంత కొంత న్యాయం దొరికేది కదా. 2 నెలల కల్లా ఆ పాపని తీసుకొని వచ్చారు వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, బావ, వాళ్ళ నాన్న వచ్చారు. మా తమ్ముడు చెల్లి కూడా వచ్చారు. ఉమ్. వాళ్ళు అడిగారు, తమ్ముడు ఏమన్నారంటే, అక్క ఒక్కతే, ఆమె ఇల్లరికం చూస్తుంది, పేదలైనా అంటే చిన్న జాబ్ ఉన్న వాళ్ళన్నా ఇల్లరికం ఉంటే అక్క దగ్గర ఉంటారు ఇద్దరు. ఉమ్, అక్క చనిపోయినాక ఎక్కడైనా ఉండకపో కానీ అక్క ఉన్న వద్ద ఉండాలని తమ్ముడు చెప్పాడు. వాళ్ళ నాన్న ఏమన్నారు, అవన్నీ వీడియోలు ఉన్నాయి మేడం. ఉమ్, వాళ్ళ నాన్న ఏమన్నారు అంటే, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి,
అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయికి ఇక్కడ ప్రశాంత్ హిల్స్‌లో ఇల్లు ఎప్పుడో తీసుకున్నాను. జేఎన్టీలో అమ్మాయికి తీసుకున్నాను. ఇక్కడే ఉంటారు. నేనేమో వరంగల్‌లో ఉంటా. త ఇక్కడే ఉండకు, ఒక ఇద్దరు ఇక్కడ ఉండని, అక్కడ ఉండని. ఇద్దరిని చూసుకుంటారు గదా! ఇంకెవరు, నేను ఒక్కడినే గదా! నా దగ్గరికి రాని, ఇక్కడ ఉండని. ఇంకా ఇల్లరికం అనేదేమున్నది, అక్కడిది ఆమెకైతది, ఇక్కడిది ఆమెకైతది గదా! ఆస్తి ఏదున్నా ఆమెకైతది. పేరెందుకు ఎడదాం ఇల్లరికం అని అన్నాడు. సరే అని మా తమ్ముడు అప్పటికే వద్దంటున్నాడు. మేమొచ్చి ప్రాపర్టీ అంతా చూసొస్తాం. ఎక్కడెక్కడున్నారో మాకు మీరు పరిచయం లేరా అంటే, లేదు మీరు చూడండి ఇక్కడే రండి అంటే అక్కడెళ్లి చూసాం మేడం. ఉంది, నిజంగానే ఉందా ఇల్లు ఉంది. ఉమ్, అక్కడ చెల్లికి ఒకటి, అలా ఆయనకు ఇల్లు చూసాం మేడం. ఉమ్. చూసాక వచ్చాక అన్నీ మాట్లాడాం మేడం. ఇక కట్నం గురించి కట్నం ఇచ్చారా? కట్నం అంటే మీ ఇష్టం ఎంతని అన్నారు మేడం. ఉమ్. అప్పుడు కోర్స్ ఏం చేయాలి, అక్కడ వీక్నెస్ ఏముంది మేడం, ఎంత ఉమ్. ఏం లేదు కదా, ఉమ్, ఏదున్నా మాకే అవుతుంది. ఇప్పుడు ఉమ్, కట్నం కోర్స్ ఏం చేస్తాము. ఉమ్, ఇక్కడ నిజాంపేటలో ఇల్లు ఉంది మేడం, ఉమ్, అపార్ట్మెంట్లో. ఉమ్, ఇంకా అక్కడికి వచ్చారు. ఉమ్, ఇది మాకైతుంది, అది మాకైతుంది. అలా ఆస్తులు వాళ్ళవి నేను అడగలేను మేడం, ఉమ్, వాళ్ళు నాకు అడగలేరు. ఉమ్, ఇద్దరు ఇష్టపడ్డారు కదా, హ్యాపీగా ఉంటే చాలు. ఉమ్. 100% అదే అనుకుంటారు. హ్యాపీగా ఉండాలి, ఉమ్, ఆస్తులు అవసరం లేదు ఉమ్, అని అంటే, సరే వచ్చి చూసాము, ఓకే మాట్లాడాము. ఎంగేజ్మెంట్ వీడియోలు కూడా ఉన్నాయి, పెడతాను మేడం. ఉమ్, ఉమ్, రింగులు పెట్టుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అక్కడ వెళ్ళి అలా చెల్లి వాళ్ళకు అడిగా, రేపు ప్రాబ్లం వస్తే ఎవరు ఉమ్, అంటే, అలా చెల్లి బావ వాళ్ళ నాన్న, అలా చెల్లి బావ మేము లేమా, మా అన్నయ్యకి మేమే, ఏది జరిగినా అడగండి అని చెప్పారు. ఉమ్, అలా చెల్లి వాళ్ళ దగ్గరికి కార్డులు, మ్యారేజ్ కార్డులు అన్నీ తీసుకెళ్ళి అక్కడే అంతా చేసి అబ్బాయికి అడిగా, గోవాలో వద్దు చరణ్, మేము గోవాలో నాకు నచ్చది. అప్పటికే అన్న, నాగార్జున వల్ల అబ్బాయికి చేస్తే కూడా కొంచెం ముందుకు రాలేదు, కొన్ని పడతాయి కొన్ని రావు, అలాంటివి బాగుండవు, మనం ఇక్కడే చేద్దాం, మీరు ఇక్కడ ఫంక్షన్ హాల్ ఎంతనన్నా గ్రాండ్గా చేసుకోండి, ఉమ్. అక్కడ వద్దంటే డెస్టినేషన్ మ్యారేజ్ లాగా గోవాకి వెళ్ళి చేసుకున్నారు. ఉమ్, ఆ, ఉమ్. అలా అది అబ్బాయి ప్లానేనా? అబ్బాయి ప్లానే. ఉమ్, వీడియోలు ఉన్నాయి మేడం, ఉమ్, అవి కూడా పెడతాను. ఉమ్, అవన్నీ చేసుకొని, ఉమ్, అన్నీ చేసుకొని, ఆమె పాపకు అదే అన్నారు, మనం అక్కడ చేసుకుందాము, అక్కడ ఉమ్, అదంతా తెలిసిపోతుంది మీ అలవాట్లని అక్కడ చేసిండు మేడం. ఉమ్. అంటే ఓకే. ఆ, నేను చెడు అలవాట్లన్నీ ఇక్కడ ఊరి దగ్గర, వాళ్ళ ఊరి దగ్గరన్నా చేయాలి, లేదా ఇక్కడన్నా చేయాలి ఉమ్, మ్యారేజ్. ఉమ్, తాళి కట్టేస్తే చాలనుకున్నాడు మేడం. ఉమ్, ఆ ప్లాన్ పాప ఉమ్, పాప చదివింది కానీ జనరల్ నాలెడ్జ్లో చదవలేదు. అంటే నలుగురు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, చుట్టాల దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటున్నారు, ఇవన్నీ పంపించలేదు మేడం. ఉమ్, ఎక్కడ ఉమ్, గాజు బొమ్మలాగా, గాజు గ్లాసులో పెట్టి గాజు బొమ్మలాగా పెంచిన మేడం. చుట్టాల దగ్గరికి కూడా పంపకుండా అంత చదివించాం మేడం. ఎందుకంటే ఎంత అన్నతమ్ములు లేరు కాబట్టి అంత జాగ్రత్త పడ్డా మేడం, అంతే. ఉమ్. అదే ఇప్పుడు ఇంత పని చేసింది నాకు. ఇప్పుడు నన్ను ఎవ్వరు చూసుకోవాలి మేడం, నన్ను ఎవరు చూడాలి, అమ్మా, అమ్మా. నైట్లో నిద్ర వస్తలేదు, ఉమ్, ఆకలి అవుతలేదు, ఎవరు చూడాలి మేడం, నన్ను ఎవరు చూడాలి, ఎవరు వచ్చి చూస్తారు మేడం. అమ్మా, అమ్మా. బాధపడకండి. ఏం చెప్పలేని పరిస్థితి, కడుపు గో- కోత అసలు మామూలు కడుపు. గోవాలో మ్యారేజ్ చేసుకున్నాక ఉమ్, నెక్స్ట్ డే వచ్చి ఇంటి దగ్గర సత్యనారాయణ కథ అలా పెట్టాం మేడం. ఉమ్, పెట్టి నెక్స్ట్ బిదర్ పంపించి, దేవుని దగ్గరికి ఇద్దరిని పంపించి అన్ని బాగానే చేసి, ఇక్కడ 28 తారీఖు రిఫెక్షన్లో బాగానే చేసుకున్నాం, బాగానే ఉన్నారు. ఒక 2 నెలలు బాగానే ఉన్నారు మేడం, ఉమ్, రావడం పోవడం ఉమ్, హ్యాపీగా ఉన్నారు, ఇద్దరు రావడం పోవడం, అవి కూడా ఉన్నాయి వీడియోలు. ఉమ్, హ్యాపీగా ఉన్నాయి, ఉమ్. కష్టాలు ఉన్నాయి. అసలు ఏ టాపిక్ మీద వీళ్ళకి అసలు గొడవ అదే స్టార్ట్ అయింది? చెప్తున్నాడు. ఆ, 2 నెలల గొడవ, ఉమ్, బాగుండి 2 నెలలకు గొడవ అయింది. అట్టు ఉమ్, గొడవ చాలా అయిందంట మేడం. ఉమ్, అప్పుడే ఫోన్ చేసి నాకు ఏమన్నాడంటే, ఉమ్, ఆంటీ మాకు గొడవ అవుతుంది ఇద్దరికి, మేము అక్కడికి వచ్చేస్తాం, నిజాంపేట వచ్చేస్తాం నీ దగ్గరికి అన్నాడు. అదేంటి నాన్న, ఈ రాత్రిలో గొడవ ఏమైంది, ఇక్కడ వచ్చేయండి, అది ఏమన్నా ఉండని, నేను మాట్లాడతాను, మీరు వచ్చేయండి. వాళ్ళిద్దరు ఎక్కడ ఉండేవాళ్ళు? ప్రశాంత్ హిల్స్. ప్రశాంత్ తెలుసు ఉమ్, కాజా, ఉమ్, మీరు వచ్చేయండి, ఉమ్, అదేమన్నా ఉండని, భార్య భర్తల గొడవ అయింది. రా గట్టి గట్టిగా అరుచుకున్నాము, ఉమ్, పరువు పోయింది మాకు అపార్ట్మెంట్లో, ఉమ్. మేము ఇక్కడ ఉండలేకపోతాం. భార్య భర్తలు అరుచుకుంటే పరువు ఒకటేంది నాన్న, అందరూ మీరు వచ్చేయండి, కొట్టుకుంటారు. అందరూ అనుకుంటారు, అది కామన్, కామన్. మీరు వచ్చేయండి నాన్న ఉమ్, అన్న. ఉమ్, మీరేం అనుకోకు, నేనేం అనుకోను, నేను అమ్మని, మీకు ఫస్ట్ చెప్పిన అమ్మని, ఉమ్, నేను అమ్మని, ఏమున్నా నాకు వచ్చి చెప్పుకోండి అన్న, ఇద్దరు రండి, ఉమ్, నేను ఉన్నా కదా మీకు ఇద్దరికి అన్న. ఉమ్, సరే నువ్వు వచ్చేసిండ్రు, ఉమ్. 12 అయింది, వచ్చేసారు కార్ తీసుకొని.
ఇంకా రాత్రిలో ఏమనలేను మేడం. ఇద్దరికి చెరో గ్లాస్ జ్యూస్ ఇచ్చా తాగారు. అన్నం తినండి అంటే ఒళ్ళమన్నారు. జ్యూస్ ఇస్తే తాగితే ఆయన ఒక బెడ్రూమ్‌లో పండుకున్నాడు. పాప నా బెడ్రూమ్‌లో నా దగ్గర పడుకుంది. ఉమ్, ఏడ్చుకుంటూ పండింది. ఉమ్, ఇంకా ఏడుస్తుంది. సరే బిడ్డ ఏమనుకునకుండా ముందు పండుకో. ఉమ్, నిద్రపో బిడ్డ. పొద్దున మాట్లాడదాం. ఏం టెన్షన్ పెట్టుకోకు. పండుకో. ఏదున్నా రేపు మాట్లాడదాం బిడ్డ అంటే పండుకున్నది. ఇప్పుడు ఏం చెప్పకు నాకు. ఉమ్, రేపు చెప్పదు పండుకో బిడ్డ అంటే నాతో పాటు పండుకుంది. ఇతల బెడ్రూమ్‌లో నా దగ్గర పండుకుంది. అవతల బెడ్రూమ్‌లో ఆయన పండుకుండు. ఉమ్, పొద్దున్న లేచా టీ కడుక్కున్నారు. ఫ్రెష్ అయ్యి కూర్చున్నారు ఇద్దరు. ఒకరిక్కడ ఒకరు అక్కడ అట్లా అట్లా కూర్చున్నారు ఇద్దరు. మోకారు పెట్టుకొని ఇద్దరికి అడిగా ఏమైంది చెప్పండి నాన్న. మీ నాన్నని చెల్లిని బావని పిలిపియండి అడుగుదాం. ఏమైంది చెప్పండి. నేను కూడా మా తమ్ముని చెల్లెలు వాళ్ళు ఉన్నారు కదా. నాకున్న వాళ్ళని నేను పిలుస్తాను. మీకున్న వాళ్ళని మీరు పిలవండి. 2 నెలల గొడవ ఏంటి ఇష్టపడి చేసుకొని అంతే. లవ్ మ్యారేజ్ చేసుకొని 2 నెలల గొడవ ఏంటి చెప్పండి అంటే గట్టిగా అరిచింది ఆంటీ అన్నాను. ఉమ్, అది అరవడం గొడవ కాదు. అది ఉమ్, ముందు గొడవ ఎందుకు వచ్చింది అది చెప్పు నాకు. ఉమ్, అరవడం గొడవ కాదు. అంతే. రీజన్ చెప్పు. ఉమ్, గొడవ ఎందుకు అని అంటే ఏమన్నది, నువ్వు గొడవ పెట్టుకోలేవా, నువ్వు కూడా గట్టిగా అరుస్తాడు. ఏం లేదు మమ్మీ, ఫోన్ వచ్చింది ఆఫీస్ కాల్ అని చెప్పాడు. కిందికి వెళ్తాడు. ఆ, హాఫ్ అన్ అవర్ 1 అవర్ కిందికి వెళ్ళేసి వస్తాడు. పైకి వచ్చేస్తాడు. గొడవ స్టార్ట్ చేస్తాడు. ఉమ్, ఏం వేసుకొని వస్తాడు అంటే తెలీదు. ఉమ్, రాక్షసులాగా అవుతాడు వచ్చి. దాంట్లో గొడవ అవుతుంది. ఎవరో లేడీ ఫోన్ చేస్తుంది. ఎవరు చేస్తారో ఏమో చేస్తారు మమ్మీ. గొడవ చెప్పింది. అమ్మాయి ఎవరని చెప్పలేదు మేడం. ఈడేళ్ళలో ఉన్నది. ఉమ్, దొబ్బితే అక్కడ పోయి పడ్డదంట. అది కూడా ఉంది మేడం. నీ కళ్ళు ఎదురుగా దొబ్బితే నేను అక్కడ పడ్డా. నువ్వు చూసినావు కానీ నన్ను లేపలేవు ఎందుకు. ఎవరిని తోసేశారు? ఈమెను తోసేసిందంట వచ్చి. ఆమెనా? ఆ, ఆమె ఈమె అని చెప్పలేదు. నీ కళ్ళు ఎదురుగో నన్ను తోస్తే నేను అక్కడ పోయి పడ్డాను. నువ్వు వచ్చి ఎందుకు లేపలేవు మీ నన్ను. పాపని తోసేసింది. తోసిస్తే వాళ్ళ ఆయనకు అంటుంది. నువ్వు ఎందుకు ఆ నన్ను వీడియో లేపలేవు? పెడతా మేడం. ఆ, నువ్వు నన్ను ఎందుకు లేపలేవు? అని అంటే లేస్తావేమో, లేస్తావు నువ్వే లేస్తావా అని లేపలేను అంటుండే ఆయన. అయితే నేను అదన్నీ కాదు, గొడవ ఎందుకు అవుతుందో ఏమవుతుందంటే, లేదు మమ్మీ గొడవ అయితే ఇదే, లేని అలవాట్లు అయితే లేవు, అన్ని అలవాట్లు ఉన్నాయి, అందుకు గొడవ వస్తుంది. నేను మోసపోయినా నిన్ను మోసం చేసిన మమ్మీ. ఇప్పుడు ఏం చెయ్యాలి లేకపోతున్నా. మోసం అయితే పోయినా, నన్ను మోసం చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. నేను మోసపోయినా నీకు మోసం చేసేసిన. ఏంటంటే లవ్ చేసిన మమ్మీ అంటే నువ్వు ఓకే చెప్పినావు, నా మాట తీయకుండా. అంటే చదువుకుంది కదా మేడం. నేను చెప్పినంత వరకు చదువుకుంది పాపం. ఉమ్, ఏ రిపోర్ట్ లేదు అప్పటి వరకే, కంప్లీట్ లేదు. నేను లవ్ చేసిన అని చెప్పలేదు. ఉమ్, చదువు కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చే వరకే కంప్లీట్ లేదు. సరేలే ఇష్టపడ్డా చేసేద్దామని ఆస్తులు చూడకుండా చేసిన మేడం. అదే తప్పు వచ్చింది నాది. పెళ్లికి ముందు ఆ అబ్బాయికి ఏ అలవాట్లు ఉన్నాయన్న సంగతి తెలియదు అసలు మీ పాపకి. తెలియకనే కదా మేడం. అది తెలియలేదు, పాపకు కూడా తెలియదు. పరిచయమే 2 నెలలు, ఏం ఏం తెలుస్తుంది? తెలుస్తుంది మేడం. 2 నెలల పరిచయంలో ఏం తెలీదు. అది పిలిపిలో అది స్కూటీ తీసుకుని ఆమెను డ్రాప్ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అనుడుకు ఆ దాంట్లో డ్రాప్ చేసుట్లా అది చేసుట్లా పరిచయం చేసుకున్నాడు ఎక్కువ. ఆ పరిచయం అయిన వీడియోలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు గుడికి వెళ్ళిన వీడియోలు ఉన్నాయి. ముందు అన్నీ ఉన్నాయి మేడం. కాకపోతే ఏంటంటే నాకు అవన్నీ అవసరం లేదు. మీ ఇద్దరు బాగుంటే అయిపోయినాయి కదా. ఆ రోజు గొడవ మరి ఏం చెప్పారు లాస్ట్ కి? లాస్ట్కి అదే, ఈయనకు లేని అలవాట్లు అయితే లేవు ఆ, మమ్మీ, ఆ, అన్ని అలవాట్లు ఉన్నాయి. కిందికి వెళ్తాడు. నేను కోర్టులో కూడా, నాకు కోర్టులో తీసుకెళ్ళి మాట్లాడితే ఇదే చెప్పాను మేడం. ఉమ్, కిందికి వెళ్ళి ఫోన్ కాల్ వచ్చింది అని చెప్తాడు. ఎవరిది ఫోన్ అంటే ఆఫీస్ కాల్ అని చెప్తాడు. కిందికి వెళ్తాడు మమ్మీ. ఉమ్, 3rd 4th ఫ్లోర్లో ఉన్నారు, లాస్ట్లో ఉన్నారు వాళ్ళు. కిందికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాడు అంటే గొడవ స్టార్ట్. ఉమ్, ఉమ్. రీజన్ లేకుండానే గొడవ. దెబ్బలు కొట్టిండు మేడం. కొట్టేవాడా అంతకు ముందు కూడా? కొట్టేవాడంట. దెబ్బలు చాలా ఉన్నాయి మేడం. ఆ ఫోటోలో చూడండి. ఇంకా నేను చూడలేదు, ఫోన్లో ఉన్నాయి మేడం. అందులో లేవు, ఉమ్, ఫోన్లో ఉన్నాయి. నేను ఆ ఫోటో అవి తీయలేదు మేడం. ఫోన్లో ఉన్నాయి. దెబ్బలు చూడండి, చాలా ఒళ్ళంతా పగిలిపోయింది మేడం. ఈపులా ఇవన్నీ చాలా దెబ్బలు ఉన్నాయి. ఉమ్, ఉమ్. ఉమ్, ఎందుకు కొట్టిండో ఎందుకు తెలియదు కానీ ఉమ్. ఇట్లా ఆమెని మానసికంగా మానసికంగా హింసించాడు, శారీరకంగా కూడా. శారీరకంగా అన్ని రకాలు. ఉమ్, అందుకని అలా ఫ్రెండ్ కెట్టింది మేడం. ఉమ్, 2 నెలలు మ్యారేజ్ అయ్యి ట్రిప్ కూడా వెళ్ళారు మేడం. ఉమ్. మనాలియో ఎక్కడ వెళ్ళారు. హనీమూన్ కూడా వెళ్ళారు. గొడవ అయ్యాక ఉమ్. ఈ జనవరి గొడవ నెల. అయ్యాక మళ్ళీ మళ్ళీ వెళ్ళారా? ఆమెను 2 నెలల గొడవ అయ్యి వచ్చాక అక్టోబర్ అట్లా గొడవ అయింది. ఎప్పుడు పంపించారు మళ్ళీ మీరు? ఆ గొడవ సద్దుమణిగాక పంపించారా? అప్పుడే గొడవ అయింది కదా. ఉమ్, నేను పంపియను, వెళ్ళన్నా ఉమ్, పంపియను. మీ నాన్నని చెల్లిని పిలుచుకునిరా, బావని పిలుచుకురా, మా తమ్ము వాళ్ళు పిలిచి పంపిస్తా, వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పారు. ఉమ్, చెప్తే ఉమ్,
అలాగే కూర్చుని పోయిండు. ఉమ్, మమ్మీ నేను వెళ్ళను, ఉమ్. నా వల్ల అయితే లేదని. మిమ్మల్ని పాప మమ్మీ అని పిలిచేవాడా? లేదు మీ దేవిక. పాప. ఆ, ఉమ్, నేను వెళ్ళను అంటే ఉమ్, నేను పంపియను, నువ్వు ఉమ్, వెళ్ళడం కాదు నేనే పంపియను, ఉమ్, వాళ్ళని తీసుకురని. గొడవ ఎందుకు అయింది అది కావాలి నాకు ఉమ్, ముందు ఉమ్, అన్న. ఉమ్, అలాగే కూర్చున్నాడు మేడం. ఉమ్, ఆ కళ్ళు చూడండి మేడం, ఉమ్, మొత్తం తాగు కళ్ళు. నేను ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడే అన్న ఉమ్, గంజాయి కళ్ళు ఉన్నాయి బిడ్డ, ఉమ్, తాగుబోతు కళ్ళు ఉన్నాయి, ఇంత ఇంత పెద్ద పెద్ద కళ్ళు, తాగుబోతు కళ్ళు. నాకు నచ్చలేదని చెప్తే కూడా పాప ఇష్టపడ్డదని ఇచ్చిన. ఇప్పుడు కూడా ఎక్కడైనా చెప్తా మేడం, ఉమ్, కోర్టులో చెప్తా, ఎక్కడైనా చెప్తా, నాకు నచ్చలేడు, ఉమ్, పాప ఇష్టపడ్డదనేదే ఇచ్చా. ఉమ్, వాళ్ళిద్దరు బాగుంటే చాలు. ఉమ్. ఇచ్చినాక ఇంకా బాగున్నా బాగలేకున్నా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. అంతే. మ్యారేజ్ అయినాక కూడా చెప్పిన, ఏం లేదు నాన్న, ఉమ్, నాకు ఒక పాప బాబుని ఇచ్చేయండి, ఉమ్, నేను చాలు. ఉమ్, నా కోరిక లాస్ట్ అదే. ఇంకా పాప కోరిక ఇష్టపడి చేసుకున్నది, నా కోరిక మన్మన్నో మన్మరాల్ని ఎత్తుకోవాలి, నా కోరిక అన్ని అదొక్కటి తీర్చుండి నాన్న అని ఫస్టే చెప్పిన. వచ్చినప్పుడల్లా అదే చెప్తా, ప్రతి సండే వచ్చేవాళ్ళు. ఈ 6 నెలల్లో తను ఏమన్నా కన్సీవ్ అయ్యిందా అండి? అయింది. 2 నెలల గర్భవతి అని అప్పుడు 2 నెలల గొడవ అయినప్పుడే చెప్పింది మేడం. 2 నెలల గొడవ అయినప్పుడే చెప్పింది. 2 నెలలు అయింది, నువ్వు పాప బాబు అంటావు కదా మమ్మీ, నేను 3 మంత్ అయినాక నీకు చెప్పదాం అనుకున్నా, కన్ఫర్మ్ చేసుకొని. నువ్వు అన్నందుకు ఇప్పుడు 2 నెలలు అయింది మేడం. మమ్మీ నీకు వచ్చాక నేను మేము హాస్పిటల్ వెళ్తున్నాం, కన్ఫర్మ్ చేసుకొని నీకు మళ్ళీ చెప్తాం మమ్మీ అన్నది. లేదంటే నువ్వు కూడా రా. 2 నెలల గర్భవతి లేదని రిపోర్ట్లు అన్నీ తేడా. 2 నెలలు అయిందని చెప్పింది మేడం. నీ చెప్పింది. కోరిక తొందరనే తీరుతుందని కూడా చెప్పింది మేడం. అక్కడ కూడా చెప్పాను మేడం, 2 నెలల గర్భవతి పోస్ట్మార్టం లో లేదని వచ్చిందా? లేదని Pregnancy చెప్పారు. లేదని. లేదని ఏం చేస్తా మేడం, నా పాప ఎక్కడుంది మేడం? దేవిక మేడంకి అడుగు పెట్టా, న్యాయం చేయమని. ఎక్కడున్నావు అడుగు తల్లి దేవిక, మేడంకి వచ్చి అడుగు తల్లి, బంగారు తల్లి అమ్మా. దేవిక. నా పన్ను అమ్మా. మేడంకి అడుగు పడ్డు, మేడం న్యాయం అమ్మా, చేస్తుందంట. అమ్మా. అడుగు పడ్డు. జరుగుతుందమ్మా, న్యాయం జరుగుతుంది. మీరు గట్టిగా ఉండండి అమ్మా. ఇప్పుడు ఇది చేసేదే నలుగురికి తెలియాలి. ఇటువంటి సమస్యలతో ఉన్న వాళ్ళు నిజంగా పిల్లల్ని అట్లాగా ఏదో మా అంగట్లో దొరికే సరుకుల్లాగా ఇచ్చేయటం కాదు, ఆడపిల్లల్ని ఆలోచించి ఇవ్వాలి అనేది కూడా తెలియాలి. మీలాగా ఎవ్వరు బాధపడకూడదమ్మా, మీరు కంట్రోల్ అవ్వాలి. ఆ పిల్లకి న్యాయం జరగాలి. న్యాయం Control జరగాలి ఉండాలి. మేడం. ప్రత్యూష కేసు మీకు తెలిసే ఉంటది, హీరోయిన్ అవును. ప్రత్యూష కేసు. అవును ఎన్నేళ్లు మేడం. పట్టింది? అప్పుడు ఎన్నేళ్ళు పట్టింది, ఇప్పుడు పట్టింది? తొందరగా అవుతుంది తొందరగా కదా. ఆహా, కానీ ఆ తల్లి ఎంత స్ట్రాంగ్ గా అదే ఉన్నారు. మేడం, ఎట్టకేలకు శిక్ష పడింది. పడింది శిక్ష మేడం. అమ్మా, న్యాయం జరుగుతుంది. జరుగుతుంది. మన న్యాయస్థానంలో న్యాయం జరిగే తీరుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? మళ్ళీ పంపించేశారా ఆ గొడవ అయిన తర్వాత? పంపించాను వాళ్ళ మేడం. ఇంట్లో వాళ్ళు ఆడ వచ్చారా? కూర్చున్నాడు, అప్పుడే కూర్చొని ఇక భార్యని లోపలికి తీసుకెళ్లాడు బెడ్రూమ్ లో. మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడే ఒక 10 minutes లో కన్విన్స్ చేసేసిండు మేడం. ఇది ఒకసారి వెళ్ళేసి వస్తాం మమ్మీ, మేమిద్దరం సర్దుకుంటాం, ఇంకా ఇది ఒకసారి వెళ్తా అన్నాడు. వద్దు వద్దు బిడ్డ, 2 నెలలకు గొడవ అయింది కదా, ఏం జరుగుతుందో తెలియదు, నాకు అనుమానం వస్తుంది అని అంటే ఆయన ఏమన్నాడంటే, లేదంటే గొడవ అయితే ఇప్పుడు నీ దగ్గరికి రా, నేను అక్కనే చూసుకుంటా అన్నాడు. అక్కడనే చూసుకున్నాడు కదా మేడం, అక్కడనే చూసుకున్నాడు. బాటిల్ తోటి కొట్టాడంట మేడం. సిఎస్ఆర్ ముందర చెప్పాడు కూడా, కొట్టినా ఉన్నాయి దెబ్బలు, కొట్టినని. ఇక్కడంతా దెబ్బలు ఉన్నాయి. వెళ్ళిపోయారు మేడం, ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళాక ఇంకా అక్టోబర్ లో గొడవ అయింది కదా, నవంబర్ డిసెంబర్ లో ఉన్నారు అక్కడే, రాకుండా వచ్చుకుంటా పోకుండా అట్లా ఉన్నారు. జనవరిలో టూర్ అక్కడే మనాలి అక్కడ వెళ్ళారు. జనవరిలో వెళ్ళారు. ఇంకా ఫిబ్రవరి నెలంతా గొడవ. మళ్ళీ దేని గురించి గొడవ? అదే అదే ఆయన 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 రేంజ్ అదే. ఇక గొడవ ఇంకా అమ్మాయి కోసమా, డ్రగ్స్ కోసమా, దేనికోసం. పాప అయితే అదే చెప్పింది, ఫోన్ వల్లనే గొడవ. చూడు మమ్మీ, కిందికి వెళ్ళేసి వస్తాడు, ఏంటంటే గొడవ కొడతాడు, ఎట్టంటే అట్లా. మరి ఆ అమ్మాయిని అలా కొడుతుంటే మీరు ఎప్పుడు అడగలేదే, కొట్టడం ఏంటి నువ్వు? అడిగాను మేడం, కేసు పెడతాము అని అడిగాను మేడం. పాప వద్దన్నది మేడం, మా ఆయన పరువు తీయొద్దన్నది మేడం. కేసు పెడతంటే మేము సర్దుకుంటాం మమ్మీ, పరువు తీసాక తప్పుకునేటట్లుంటే పరువు తీయాలి మేడం మమ్మీ, అట్లా చెప్పొద్దు. అట్లా మనము కంప్లీట్ అది ఇస్తే పరువు పోయినాక భర్తతోటి కలిసేలా ఉంటాం మమ్మీ. ఆలోచించింది, వాడు ఆలోచించలేడు. పంపించిన. ఇంకా 2 నెలల గొడవ అయింది. ఆ రోజు వచ్చాక వెళ్ళిపోయిండ్రు. మళ్ళా అక్టోబర్లో
అప్పటి నుంచి ఇక ఉమ్, నవంబర్ డిసెంబర్ వచ్చుకుంటూ అలా వచ్చుకుంటా అలా 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 వస్తున్నారు కానీ ఉమ్, డౌన్ అయ్యకుండా వచ్చారు మేడం. ఉమ్, అప్పుడు ఉమ్, డౌన్ పాప ముఖంలో ఉమ్, తేడా కనిపించడం చాలా అయింది. ఇంకా ఉమ్, అంటే మానసికంగా శారీరకంగా కష్టపెట్టిండు బాగా. ఉమ్, ఇది తప్పుకోవాలి, ఇక ఈమెను ఎలా చేయాలి, ఈమెను వాడుకోవాలి అన్నట్లు అక్కడ తీసుకెళ్ళి ఆమెను ఎలా వాడుకోవాలనో ఇలా అవన్నీ చూపిస్తే ఉమ్, అబ్బా భర్త బాగా చూపించాడు, ఇంత బాగున్నాడు, ఉమ్, ఇంత అక్కడ అన్ని తీసుకో ఫోటోలు చూపిస్తా మేడం, ఉమ్, ఇంత బాగా చూసుకున్నాడు ఉమ్, పాపని, ఉమ్, భార్యని ఇంత బాగా చూసుకున్నాక ఆమె ఎందుకు చనిపోయిందని వాళ్ళు చెప్పాలని. ఉమ్, అంత బాగా చూసుకుంటే ఆమె ఎందుకు చనిపోతుంది, అవును, అవసరం ఏంది, అవును, సరే చనిపోయిందే అనుకుందాం, ఉమ్, దెబ్బలు కొట్టుకొని ఎందుకు చనిపోతుంది, ఉమ్, నువ్వు నువ్వు కొట్టినావు పోయింది, వేసేసినావు, ఉమ్, హ్యాంగ్ అని తెప్పించినావు, పోనీ హ్యాంగే అనుకుందాం, నువ్వు కూడా వేయచ్చు కదా, ఉమ్, కొంచెం పానంతో ఉండగా ఏం చేయాలని నన్ను ఇవ్వన్నా వేయచ్చు, చనిపోయినాక వేయచ్చు, అంతే కదా. ఆడ సృష్టించింది ఎవరికి సృష్టించినా ఆమె వేసుకున్నట్టే లేదు. ఉమ్, ఎందుకంటే వేసుకుంటే ఎలా ఉంటుంది మేడం, ఉమ్, కాళ్ళు అంత పైకి ఉండి ఉమ్, ఆడబడ్డట్లు ఉమ్, ఎక్కడెక్కడ ఏదో ఉమ్, ఆమె ఇట్లా చేతులు కాళ్ళు కొట్టుకుని నా అట్లా నిలబడతారా మేడం, ఉమ్, నిలబడతారట, లేదు కదా. కొట్టిండు మేడం, ఉమ్. ఒప్పుకున్నాడు, బాటిల్తో కొట్టినని సిఎస్ఆర్ ముందులో ఒప్పుకున్నాడు మందు already. బాటిల్తో కొట్టాడు. వాటర్ లేదు మేడం, ఉమ్, అది వాటర్ బాటిల్ స్టీల్ ఉంటది కదా, ఉమ్, పక్కన ఉంది ఫోటో, ఉమ్, కొట్టినా పడిపోయిందని చెప్పాడంట. ఉమ్, అది అది జరిగింది. కానీ మరి కొట్టినాక పడిపోయినాక నువ్వు వేయచ్చు కదా, యాంగ్ అని వచ్చింది రిపోర్ట్లో అని చెప్తున్నారు, ఉమ్, నువ్వు వేయచ్చు కదా యాంగ్, నేను అనుకుంటున్నా మేడం. ఉమ్, అది ఉమ్, నేను కంప్లీట్ అందులో కోర్టులో కూడా అదే చెప్పిన, ఆయననే కొట్టి వేసిండని నా అభిప్రాయం అని చెప్పిన మేడం. ఉమ్. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. రైట్. ఆ రోజు చనిపోయే ముందు రోజు మీరు మాట్లాడారా పాపతోటి? మాట్లాడాను. ఏం మాట్లాడారు? మధ్యాహ్నం కాల్ చేశాను మేడం, ఉమ్, 2 గంటలకు. ఉమ్, మాట్లాడితే నిద్రలో ఉన్న మమ్మీ నేను తర్వాత చేస్తాను, ఉమ్, పండుకొనే ఉన్నా అంటే, అయ్యో ఏం బిడ్డ 2 అవుతుంది అన్నం ఉమ్, తినేరా ఉమ్, ఉమ్, చేయరా అని అంటే, ఉమ్, లేదు మమ్మీ నేను పండుకున్నా, నీకు 6కి అట్లా కాల్ చేస్తా అన్నది. ఉమ్, 6కి కాల్ చేసింది, కాల్ చేసి పప్పి పెట్టింది మేడం, ఉంది అది కూడా పెడతాను, ఉమ్, టైంతో సహా ఉంది. ఉమ్, ఆ రోజు ఉమ్, 6కు పప్పిని పెట్టింది, స్నానం చేయించిన మమ్మీ నువ్వు దాన్ని స్నానం చేయించకుండా అలా అలా తీసుకొస్తే నేను కోప్పడతావు కదా, దాన్ని ఫ్రెష్గా స్నానం చేయించుకొని నీ దగ్గరికి తీసుకొస్తా, అలా చేసి పెట్టింది. 6కు పెట్టింది, నైట్ 8:30 కల్లా కాల్ చేశాను, నేనే చేశాను మేడం. వస్తుండ్రా బిడ్డ బయలుదేరారా అన్న, లేదు మమ్మీ రావట్లేదు, ఉమ్, రావట్లేదు మమ్మీ అన్నది. ఏం బిడ్డ రావట్లేదు అంటున్నావు, అన్నీ రెడీ చేసి పెట్టాము. లేదు మమ్మీ డీమార్ట్ వెళ్తున్నాము, నీకు వచ్చాక అన్నీ చెప్తాను అన్నది. గొడవ అయింది కానీ చెప్పలేదు మీకు? చెప్పలేదు. ఉమ్, ఆయనని కాపాడుకున్నది మేడం, ఉమ్, భర్తని కాపాడుకున్నది మేడం, భర్తని కాపాడుకున్నది. వీడియోలు పెట్టింది గొడవ అయినాయి అన్ని, కానీ ఉమ్, నీకు వచ్చి చెప్తాం మమ్మీ, నైట్ వచ్చి అన్ని నీకు రేపు ఆఫీస్ కాగానే వచ్చేస్తా అంటే, ఇప్పుడు రాండి బెట్ట, నైట్ వద్దు, నాకు ఏదో అనుమానం వస్తుంది, ఉమ్. నీ గొంతు మీకు అనిపించిందా? అనిపించింది, గొంతు తేడా కొడుతుంది, ఆయన ఫోన్ కూడా మాట్లాడకుండా నీకు ఇచ్చేసిండు, ఏదో డౌట్, లేకపోతే నేనే వస్తా అక్కడికి, నేనే వస్తా అక్కడికి అంటే, వద్దొద్దు మమ్మీ నేను రేపు ఆఫీస్ కాగానే డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చి అన్ని చెప్తాం మమ్మీ, కూర్చొని వస్తాం మమ్మీ అన్నది. లేదు మమ్మీ ఏడుస్తుంది, వెళ్దాం పా అని కూడా అడిగింది. ఉమ్, లేదు రేపు వెళ్దాం, ఆఫీస్ అయినాక వెళ్దాం అన్నాడు. అంటే ఆఫీస్ తర్వాత వెళ్దాం అంటే, పాప ఇక భర్త మాట కదని విన్నది మేడం, ఉమ్, ఇష్టపడ్డది మేడం. ఆ వీడియోలు అన్ని చూడండి, ఉమ్, ఆయనను బాగా లైక్ చేసింది, కానీ వాడు కూడా లైక్ చేసిండేమో, కానీ అది 2 రకాల, అదే ఏదో అలవాటు ఉండి ఆయన ఆ మత్తులో. మత్తులో ఏదైనా చేశాడా తెలీదు. ఉమ్, ఇష్టపడ్డప్పుడే ఎందుకు కొడతారు మేడం, ఉమ్. 6 నెలలకి ఎలా చంపేస్తాడు. ఆ రోజు మరి నైట్ ఇంక మళ్ళీ రాలేదు మీ ఇంటికి? రాలేదు మేడం, ఉమ్, రాలేదు, నైట్ రాలేదు. ఉమ్, ఇంకా ఉమ్, నైట్ అస్సలు ఉమ్, చాలాసేపు, మళ్ళీ 11:30 అయింది, ఫోన్ పట్టుకున్నా మేడం, చేద్దాం అనిపిస్తుంది, నాకు నిద్ర రావట్లేదు, ఉమ్, చేదినా వెళ్దునా అనిపిస్తుంది. 11 అయింది. డిమార్ట్కి వెళ్ళారంట, ఉమ్, ఏమనుకుంటాడో, ఉమ్, ఇది టైం ఎందుకు అని, సామాన్ ఏం తెచ్చామని అడుగుదాం అనుకున్నాను, ఉమ్. కానీ ఫోన్ పట్టుకున్నా కానీ చేయలేదు. పాపిస్తుందండి మేడం, నేను పాపిస్తుందండి. అమ్మా 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 అమ్మా. ఆ నైట్లో కాల్ చేసింటే, వీడియో కాల్ చేయి బిడ్డ, ఏం సామాన్ తెచ్చినో చూస్తాను అందం అనుకొని ఫోన్ చేయలేదు మేడం, చేసింటే అన్ని బయట పడుతుండే. ఉమ్, ఇంకా రాలేరు, పొద్దున్న చూసిన మేడం, ఇంకా నైట్ రాలేరు కదా,
ఆఫీస్ అయినాక వస్తారేమో అని అదే నమ్మకం. పొద్దున్న మీరు మాట్లాడలేదా? లేదు నైటే మేడం. జరిగిందా ఇంకా ఇదంతా? అంతే, ఇంకా నైట్ జరిగింది. నైటే జరిగేసింది. ఇంకా మ్మ్. మొత్తం వాళ్ళు డిమార్ట్ వెళ్ళలేరు, ఎక్కడ వెళ్ళలేరు మేడం. మ్మ్. సిసి కొటేషన్ లో ఉన్నాయి, ఉమ్, ఎక్కడ వెళ్ళలేరు. ఉమ్, మధ్యాహ్నం పండుకున్న అన్నది కూడా అబద్ధమే. ఉమ్, అప్పటికే గొడవలు స్టార్ట్ అయినాయి, ఆమె తిరుగుతూనే ఉన్నది పైకి కిందికి. ఉమ్, కానీ నేను ఇవ్వలేను మేడం, పోలీస్ వాళ్ళు నాకు ఇచ్చారు కానీ ఆ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వలేను. ఈరోజు చెప్తున్నా కానీ నేను బయట పెట్టలేదు ఇవన్నీ. ఉమ్, వీడియోలు ఉన్నాయని ఎవరికి ఇవ్వలేదు. మా వాళ్ళు అన్ని తీసుకెళ్ళిపోయినరు. నీ దగ్గర ఉంటే ఎవరికో ఇచ్చేస్తావు అని చెప్పి తీసుకెళ్లారు. ఉమ్, అయితే ఆ, పొద్దున 9-10 అవుతుంది మేడం. ఉమ్, 10 అయింది. రోజు 9:30కి మెసేజ్ చేసేది, ఉమ్, మమ్మీ గుడ్ మార్నింగ్, నేను ఆఫీస్ వెళ్తున్నా అన్నట్లు పెట్టేది. ఉమ్, ఉన్నాయి మేడం, అందులో అన్నీ ఉన్నాయి. Message. ఫోన్లో ఆ. మెసేజ్లు ఉన్నాయి. ఆమె ఎప్పుడు వాయిస్ మెసేజ్ కూడా ఎక్కువ నేను రిప్లై ఇవ్వకుంటే, మమ్మీ రిప్లై ఇస్తలేవు, చేయరా ఏదో ఒకటి పెట్టరా ఉమ్. అలా పెట్టేది. నేను నక్కుంటూ ఒక సింబల్ పెడితే వచ్చింది. ఆ రోజు రాలేదు మేడం, ఇంకా మెసేజ్ రాలేదు. 9-10 అట్లా 10:30 అయింది, ఫోన్ వచ్చింది మేడం. ఉమ్, డైరెక్ట్ ఫోనే వచ్చింది. ఇంకా ఫోన్ వాన్ ఫోన్ తోటి వచ్చింది మేడం. ఉమ్, అబ్బాయి ఫోన్ తోటి వచ్చింది. నేను ఎందుకు చేసా అలా అనుకోలేదు మేడం. చనిపోతాడా, ఆమె చనిపోతుందని నేను కళ్ళలో అనుకోలేదు మేడం. నేను స్కూటీ పైన వెళ్తేనే డౌట్ పట్టేదాన్ని, ఎవరు వచ్చి వెనక నుంచి కొడతారో, దుబ్బేస్తే పడిపోతావు బిడ్డ, స్కూటీ పైన వద్దు ట్రాఫిక్ అనే అంత భయపడేదాన్ని భయపడేవారు. చాలా. 10:30 అయింది, ఫోన్ వచ్చింది. ఉమ్, చరత్ ఏంటి, దేవిక లేవలేదా అని అంట. నేను చరత్ కాదు, ఎస్ఐ మాట్లాడుతున్నా, జగదీష్ మీ పాప ఉరి వేసుకొని చనిపోయిందని చెప్పిండు మేడం. అవి వేసుకోదు మేడం, అవి వేసుకోదు, మీ పాప చనిపోయిందని చెప్పిండు. మా పాప ఎందుకు చనిపోతుంది, నైట్ మాట్లాడింది మంచిగా, నైట్ మంచి మాట్లాడింది, మా పాప కాదు. మీరు చూడండి సార్, మా పాప కాదు ఎవరో ఉంటారు. మళ్ళీ చూడండి సార్, పండుకొని ఉన్నదేమో, నేను అది వేసుకున్నది అనుకోలేదు, చనిపోయింది అన్నాడు. ఊరేసుకున్న చనిపోయిందా అన్నాక, చూడండి సార్ ఆమె పండుకొని ఉన్నదేమో, చూడండి మీరు ఎవరో చూసి అడ్డున్నారు, మా పాప అలా చేయదు అని. లేదమ్మా ఊరేసుకున్న చూడు అన్నాడు. పడిపోయాడు మేడం. పక్క వాళ్ళు వచ్చేసారు, నేను ఏడవడంకి అందరు అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఏమైంది ఏమైందంటే, దేవిక 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 ఏదో అయిందంట, దేవిక దేవిక దేవికకి ఏదో జరిగిందంట, దేవికకి ఏదో జరిగిందంట అని అందరికి చెప్పాను మేడం, చెప్పాను. నా పాప ఫోటో చూపిస్తాను చూడండి మేడం ఎలా ఉందో. అమ్మా బాధపడకండి అమ్మా. అని అంటే కార్లో తీసుకొని వెళ్ళిపోయాం మేడం. తీసుకెళ్ళారు అక్కడికి, లోపలికి వెళ్ళని వెళ్ళారు మేడం. లోపల బెడ్రూమ్లో ఉన్నా. ఆయన చెప్పిండు, నేను బయటికి వెళ్ళా, గొడవ పెట్టుకొని ఇద్దరం గొడవ పెట్టుకుని నేను బయటికి వెళ్ళినా, రూమ్లో పోయి పండుకుందని నేను లేపలేనని పోలీసులకు చెప్పాడంట. ఆయన ఆమె ఆ రూమ్లో పండుకుంది, నేను ఈ రూమ్లో పండుకున్న, పొద్దున్న లేచి చూస్తే హ్యాంగ్ చేసుకున్నదని పోలీసు వాళ్ళకి చెప్పారంట. ఆ, పోలీస్ కస్టడీలో ఉన్నాడా అప్పుడు? తను పట్టుకున్నారా పోలీసులో? ఎక్కడ పోతే పట్టుకొచ్చారు, నేను వెళ్ళేలోపు పట్టుకొచ్చారు. ఉన్నారు అక్కడ ఒకరెక్కడో పోలీసుల మధ్య నిలబడ్డాడు ఇంటికి వెళ్ళేలోపు. అదే నన్ను లోపలికి వెళ్ళనియలేరు. ఇంకా వెళ్ళని చూస్తాను అంటే, లేదు ఇప్పుడు ఇడవకండి, మా వాళ్ళు వస్తున్నారు ఇడవకండి అంటే కొంచెం ఇడిచారు మేడం. స్మెల్ వస్తుంది అంటే, ఏళ్ళు ముద్రలు పడతాయి అవి పడతాయి, ఇడవకండి అంటే కూడా నన్ను అట్లా లోపలికి వెళ్ళనియలేరు మేడం. చూసింటే కొంచెం ఏమైతుండే అంటే ఏం జరిగిందో తెలిసిపోయేది. మీరు చూడలేదు అసలు? చూడలేదు మేడం, కిందికి ఇడిచుకొచ్చారు. మా వాళ్ళకి ఇప్పుడు అదే కోపము, నువ్వు ఎందుకు ఇడిచావు, ఎందుకు ఇడిపించావు, మేము వచ్చి చూస్తుంటే నీకు ధైర్యం చాలకపోతే మేము వచ్చేవాళ్ళం, ఏమైంది అనేది క్లియర్గా తెలిసేది కదా. ఏముంది మేడం, బాటిల్ తోటి కొట్టానని చెప్పాడు, పడిపోయింది, వేసేసాడు, కుల్లగా అనిపిస్తుంది, కిందికి తీసుకొస్తే అన్ని ఘాట్లు ఉన్నాయి, కొరికినాయి, అన్ని ఇక్కడంతా ఘాట్లు ఘాట్లు ఉన్నాయి మొహం. అవి ఉన్నాయి. నేను పళ్ళు కొరికిన ఘాట్లు కూడా ఉన్నాయి మేడం, చాలా. ఇక్కడ దెబ్బలు అన్ని ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, చాలా ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ ఉండంగా కూడా నువ్వెందుకు రా నాయన, నువ్వెందుకు చంపినావు అదన్నా చెప్పు. ఇప్పటి వరకు చెప్తలేరు మేడం, ఎందుకు చనిపోయింది, ఎందుకు చంపావు, అది లేదు, అది కావాలి మేడం. ఈ గుండె బరువైపోతుంది మేడం నాకు, పాప ఎందుకు చనిపోయిందని ఈ గుండె బరువైతుంది మేడం. ఈ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా బాగుండేది మేడం నాకు. అమ్మా మీరే లేకపోతే ఇంకా పాపకి ఎక్కడ న్యాయం జరుగుతుందమ్మా? కాదు మేడం, ఎందుకు చనిపోయింది,
క్లారిటీ లేదు. పోస్ట్ మార్టం కి పంపించారు. హ్యాంగ్ పంపించడం హ్యాంగ్ అంటున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం లో ఖచ్చితంగా టైం టు టైం కూడా వస్తుంది. అసలు ఏం అవును. జరిగింది, నిజంగా ఏమైనా Hang దెబ్బల అని వల్ల అను- చనిపోయిందా ఆ. అనేది కూడా వస్తుంది. పెయింటింగ్ ఉంది ఇంకా ఆ. హ్యాంగ్ అని మాకు కూడా ఉమ్. క్లారిటీ లేదు, అనుమానం అని వాళ్ళు కూడా పెట్టారు. పోస్ట్ మార్టం వాళ్ళు కూడా అన్నారా ఇది అనుమానం అని కూడా అన్నారా? అనుమానం అని ఉన్నదని అని ఉమ్. అలా పోస్ట్ మార్టం లో అలాగ పెట్టారు. కానీ ఇంకా మరి ఇంకేముంది, ఇంకా పోస్ట్ మార్టం లో ఆ రిపోర్ట్స్ వస్తే ఇప్పుడు వీళ్ళు ఏం- పోలీసులు ఏమో హ్యాంగ్ అని వచ్చిందని మాకు చెప్పారు మేడం. ఉమ్. అయితే లేదు నేను పేపర్లు ఉమ్. ఇప్పుడు హ్యాంగ్ చేసుకున్నారని చెప్తున్నారు. ఉమ్. హ్యాంగ్ చేసుకున్నా కానీ మనం చూడలేం కదా మేడం. ఉమ్. ఒక విషయము ఆమె వేసుకున్నది ఎవరంటే భగవంతునికి తెలియాలి, వానికే తెలియాలి, అంతే కదా మేడం. కాకపోతే ఏంటంటే హ్యాంగ్ చేసుకున్నది వాడు కూడా వేయచ్చు కదా మేడం. ఉమ్. ఆ ఛాన్స్ కూడా ఉంది కదా. అవును. కొట్టినప్పుడు ఇంకేం చేద్దామని ఇప్పుడు ఆయన ప్రింట్స్ ఉంటాయి కదా, అప్పుడు ఉమ్. ఒకవేళ ఆయన హ్యాంగ్ చేస్తే ఖచ్చితంగా ఆయన ప్రింట్స్ అయితే బాడీ మీద ఉండే ఉంటాయి కదా. పరిస్థితి నేను ఉంటుంది. అవన్నీ అడిగాను మేడం. అడిగితే ఉమ్. ఏం చెప్తున్నారు? చెప్తే అంటే ఆమెని మేము ఇంకా ఫోరెన్సిక్ పంపలేదు అది ఉమ్. ఇది అన్నారు. ఉమ్. ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదన్నారు. ఇప్పటికైనా వచ్చిందా ఫోరెన్సిక్ రిపోర్ట్? వచ్చింది కానీ ఆమెను హ్యాంగ్ అదొకటే చెప్తున్నారు. అదొకటే చెప్తా. హ్యాంగ్ అని చెప్తున్నారు. హ్యాంగ్ మీరు లాయర్ ని పెట్టుకున్నారు, ఇప్పుడు కేసు ఎక్కడి వరకు వచ్చింది? ఆయన పోలీస్ స్టేషన్ మరి జైల్లో ఉన్నాడా? అసలు ఏం జరుగుతుంది? జైల్లో లేడు మేడం. లేడు. బెయిల్ Arrest మీద చేశారా అతన్ని? అరెస్ట్ చేశారు. ఉమ్. కండిషన్ బెయిల్ మీద 20 రోజుల్లో బయటకు వచ్చాడు. అప్పుడే ఉమ్. బయటకు వచ్చేసాడు మేడం. బయట తిరుగుతున్నాడు. 1 year అవుతుంది పాప చనిపోయి. చనిపోయి 1 year అవుతుంది బయట తిరుగుతుంది. బయటనే కేసు తిరుగుతుంది. ఏమైందండి మరి? కేసు కోర్టుకి వేసారు మేడం. ఉమ్. చార్జ్ షీట్ వేసామని చెప్తున్నారు. ఉమ్. ఇంకా ఆయన హెల్త్ ఉండి అక్కడ అని చెప్తున్నారు. నాకేం తెలుసు మేడం. కోర్టుకి వెళ్ళారు, కోర్టుకు చార్జ్ షీట్ వేసామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మీరు లాయర్ ని పెట్టుకున్నారా? లేదు మేడం, ఆ గవర్నమెంట్ లాయర్ ఉంటారని చెప్పారు. పీపీ మీరు ఎందుకు ఉంటారు. మరి పీపీని పెట్టుకున్నారు? పీపీని ఇచ్చింది గవర్నమెంట్, మీరు ఎందుకు లాయర్ ని పెట్టుకుని కేసు డీల్ ఎందుకు చేయట్లేదు? కేసు డీల్ అంటే లాయర్ని ఏ లాయర్ని పెట్టాలి మేడం? ఉమ్. నాకు తెలియదు, నేను చదవలేదు. ఉమ్. ఏ లాయర్ని మీ పెట్టినా వాళ్ళు డబ్బులు ఉన్నారు, మీ తమ్ముడు ఉన్నారు అని అంటున్నారు ఉన్నారు. కదా. ఉన్నగానే గవర్నమెంట్ పీపీ ఉంటాడు కదా, ఆయననే చూసుకుంటాడు. ప్రైవేట్ లాయర్ ఒక మరి- ఆయనని పెట్టాం. ఉమ్. ఉన్నారు, ఒక ఉమ్. లాయర్ ఉన్నారు, లాయర్కి పెట్టాము. ఉమ్. ఆయన ఇంకా ఏం చూస్తలేడు. కేసు ఏమంటున్నాడు lawyer? ఏమంటున్నాడంటే ఉమ్. అది ఎస్సీ నంబర్ వచ్చాక బెంచ్ మీద ఇంకా ఫైల్ రాలేదు, రాలేదు. ఫైల్ వచ్చాక చార్జ్ షీట్ లో ఏమేమి వేశారో చూసుకున్నాక ఉమ్. నేనేమంటున్నానంటే వాళ్ళ ముగ్గురిని కూడా అందులో యాడ్ చేయమని ఎవరు పోలీసు ముగ్గురిని? అదే చెల్లిని ఉమ్. బావని ఎందుకు వాళ్ళ చెల్లి నాన్న. యాడ్ చేయాలి? ఆ వాళ్ళని? చేయలేరు, చేయమని చెప్తున్నా. ఎందుకు యాడ్ చేయాలి అని అంటున్నారు? ఎందుకు అని అంటే ఉమ్. వాళ్ళని తీసుకొని హెల్ప్ చేసిండు. ఆ రోజు ఉన్నారా మరి? ఉన్నారు. హ? ఆ రోజు వెళ్ళారు నైట్. వాళ్ళ ఇంట్లో ఉన్నారా వీళ్ళు? ఉన్నారు, ఈ నైట్ ఉన్నారు. ఏంటంటే ఇంకొక విషయం ఏంటి మేడం అంటే నైట్ ఏం జరిగిందో తెలీదు. వాళ్ళే ఒక్కరి నుంచి అయితే కాదు వేయడం, ఎవరినో హెల్ప్ తీసుకొని. నేను కోర్టులో కూడా అదే చెప్పా, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే చెప్పా. ఒక్కరి గురించి కాదు, హెల్ప్ చేశాడు. వాళ్ళు హెల్ప్ చేశారు. నాన్న ఉన్నారా లేదా కానీ చెల్లి బావ అయితే ఉన్నారు. ఉమ్. ఇంకొకటి వుడ్ వర్క్ చేయించారు మేడం ఉమ్. వాళ్ళు, చెప్తలేను. ఉమ్. వాళ్ళ ఇంట్లో వుడ్ వర్క్ చేయించినప్పుడు చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నారు 2 నెలలు. ఉమ్. ఏం గొడవ అయిందో చెల్లికి తెలీదా? తెలుసు కదా. ఉమ్. మామూలుగా రోజు గొడవ అవుతుంటే ఏదో తినడానికి పోతా ఏదో అవుతుంటది కదా మేడం, ఉమ్. చిన్నగా. అవును. నాకంటే పాప కొన్ని దాయొచ్చు. అవును. కళ్ళతో మన దగ్గర ఉంటే ఎందుకు గొడవ అవుతున్నదో తెలిసిపోతుంది కదా మేడం. తెలిసిపోతుంది. ఏదైనా కానీ ఉమ్. దేవిక తప్పు ఉండని ఆయన తప్పు ఉండని తెలిసిపోతుంది కదా. ఉమ్. మరి 2 నెలలు వుడ్ వర్క్ అయిందాక వాళ్ళ దగ్గర నుండి ఆఫీస్కి వెళ్ళారు. ఉమ్. మరి ఆమెకు తెలీదా? ఉమ్. నేను అందుకోసం వాళ్ళని రాయమన్నా. ఉమ్. ఇంకా నైట్ వాళ్ళు వచ్చారు, ఉమ్. వచ్చి వెళ్ళిపోయారు. ఉమ్. CCTV లో అది రికార్డ్ అయ్యిందా? రికార్డ్ అయ్యింది. ఉమ్. వచ్చారు, వచ్చి ఫస్ట్ ఫోన్ చేసింది కదా వాళ్ళకు. ఉమ్. మరి నాకెందుకు చేయలేవు? ఉమ్. ఆ రోజు చేసినావు కదా, 2 నెలలకు గొడవ అయినప్పుడు చేసావు కదా. ఉమ్. ఆ రోజు నైట్ దేవిక డోర్ వేసుకున్నది, ఆంటీ మీరు రండి అని ఎడుతుండే. ఎందుకు ఆ. పిల్లలే? ఆ. నేను వెళ్ళేదాన్ని కదా. ఉమ్. ఇప్పుడు అంతే. దేవిక మీరిద్దరు గొడవ పడ్డారు, భార్య భర్తలు. దేవిక డోర్ వేసుకుంటే నేను కిందికి వెళ్ళిపోయినావు కదా, అప్పుడు కాల్ చేయను నువ్వు నాకు. ఉమ్. మా చెల్లి బావకు ఫోన్ చేసి పిలుచుకున్నావు. నైట్ 11 అవుతుంది, ఆ టైంలో పిలిచావు. వాళ్ళు వచ్చారు కార్ తీసుకొని. వచ్చి మళ్ళీ వెళ్ళి కిందికి వెళ్ళి మళ్ళీ కింది ముగ్గురు వచ్చారు. వాళ్ళే ఇక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ జేఎన్టీలో. జాయింట్. అయితే అక్కడ నుంచి మరి వాళ్ళని పిలుచుకున్నావు జేఎన్టీ నుంచి. మరి వాళ్ళ చెల్లెన నాకు చెప్పాలి కదా. ఆంటీ నేను ఫోన్ చేసి అప్పటికే ఆమెకు గొడవ అయినప్పుడు నెక్స్ట్ సండే రోజు దేవిక ఏడిచినట్లు మాట్లాడుతుంది. సండే మాట్లాడా, దేవిక ఏడిచినట్లు మాట్లాడుతుంది బంసు చూడు అంటే నేను వెళ్ళేస్తానని 3 రోజులు ఫోన్ బంద్ పెట్టుకుందాం. అది జరిగింది మేడం. ఏది ఏం జరిగినా చూడండి మేడం, వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే కొట్టినప్పుడు వేసినప్పుడు ఉన్నారా లేదా అని నేను చెప్పలేను, కానీ నైట్ అయితే వచ్చారు వాళ్ళు.
వచ్చిండ్రు అంత ప్రూఫ్ ఉన్నందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను. మరి మీరేమి అనుమానపడుతున్నారు? వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఏమైనా దాచడానికి ప్రయత్నిస్తున్నారు? దాచటానికే ప్రయత్నిస్తున్నారు. ఉమ్. ఏదో గాని జరిగింది. ఉమ్. కట్నం ఒక్కటే రీజన్ కాదు మేడం, ఏదో దాస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కాబట్టి మీరు ఇప్పుడు పాప మీద డిపెండ్ అయి ఉన్నారా? పాప మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేదా? ఆ, సపోర్ట్ చేసే విషయంలో ఆయనతో ఏమైనా గొడవ పడేదా? లేదు మేడం, ఉమ్. ఫైనాన్స్ నేను అడగలేదు, అడగవేరు కాదు. ఎప్పుడు అడగను. ఉమ్. ఇంకొకటి ఏంటంటే ఉమ్. వాళ్ళకు గొడవ ఎందుకు వచ్చిందంటే ఉమ్. ఆ రోజు మ్యారేజ్ అయినాక కళ్యాణ లక్ష్మి కోసము ఉమ్. నేను ఆధార్ కార్డ్ క్యాస్ట్ అడిగాను మేడం. ఉమ్. వాళ్ళు ఎస్సీలు అంట, పోలీస్ వాళ్ళకి చెప్తున్నాను. బీసీడీ అని నాకు పెట్టిండు, ప్రొఫైల్ పెట్టాడు, యాక్చువల్గా ఎస్సీ. ఎస్సీ అంట. అని ఎస్సీ కాదు అది కూడా తెలియదు, చెప్తున్నాడు ఆ ఎస్సీ అని చెప్పుకుంటున్నాడు. మరి ఇవ్వండి సర్టిఫికేట్, ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. మీరు ఎస్సా బీసా, నాకు ప్రొఫైల్ పెట్టినావు బీసీడీ మీదే అని తండ్రి కూడా చెప్పిండు, ఆమె కూడా చెప్పిండు. నేను ఒకటే అడిగిన ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు, మేడం మా క్యాస్ట్ అయితేనే నేను ఒప్పుకుంటా, లేకపోతే లేదు అంటే బీసీడీనే అని చెప్పిండ్రు. ఫస్ట్ కూడా చెప్పిండు, బాబు కూడా చెప్పిండు, ప్రొఫైల్ ఉన్నది మేడం నా దగ్గర, 2 లక్షల జీతం ఉంది అది అని చెప్పావు కదా. ఓకే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఏ క్యాస్ట్ అని ఉండు, ఏదైనా ఉండని. నువ్వు ఏదన్నా ఉండు, నేను క్యాస్ట్ అని చిన్న పుస్తలేదు మేడం. అంతే. మీరిద్దరు ఇష్టపడ్డారు, మ్యారేజ్ చేసుకున్నారు, మీది ఏ క్యాస్ట్ అన్నా కానీ, No problem. మైనార్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, రెడ్డిస్ కానీ, ఏదన్నా కానీ నేను అడగలేను. Mm. పోలీస్ స్టేషన్లో ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు ఎస్సీని? అది నేను చేసిన క్వశ్చన్. చీటింగ్ చేసినావు అని చెప్తున్నా. ఇప్పుడు క్యాస్ట్ కూడా చీటింగ్ చేసిండు, అనవలసిందే కదా మేడం. నేను అనకన్నా ముందు నువ్వే చెప్పుకుంటున్నావు ఎస్సీవన్నీ. నేను అడగలేము మీది ఏ క్యాస్ట్ అని. మ్యారేజ్ అప్పుడు మామూలుగా తల్లిదండ్రులు అడిగేది అడిగాను, మళ్ళీ మీకు అడిగానా నేను? ఆస్తులేమో అడగలే. పాప జాబ్ చేసేది కదా. పాపకి ఎంత వచ్చేది శాలరీ? పాప 60,000-70,000 అన్నది 60,000. మేడం, అంతే. నాకు చెప్పింది అది. ఇంకా ఎంత వచ్చేది నేను అంత పట్టించుకునేదాన్ని కాదు మేడం. ఇంట్లో మెయింటెనెన్స్ చేయమని నెలకి 20,000 ఆమె ఇచ్చేది మేడం. మిగతాది అకౌంట్లో పెట్టుకునేది. నాకు 20,000 ఇచ్చేది మేడం ప్రతి నెల. మ్యారేజ్ కాకన్నా ముందు కూడా ఇంట్లో మెయింటెనెన్స్ చూసుకో మమ్మీ నువ్వు అని చెప్పి ఇచ్చేది. తర్వాత మ్యారేజ్కు పడతాయి కదా మేడం అని అన్నీ ఆమె అకౌంట్లో పెట్టుకుంటుండేదాన్ని. మనకెందుకు మేడం, నేనేం చేసేదాన్ని అని అలా నాకు 20,000 ఇచ్చింది. మ్యారేజ్ అయినాక కూడా 2 నెలలు 3 నెలలు ఇచ్చారు మేడం. ఫైనాన్స్ కోసం అంటే వాళ్ళ ఆస్తుల కోసం. నాకు ఇప్పుడు నేను ఆస్తుల కోసం ఎప్పుడు గొడవ పడలేదు మేడం. ఆ క్యాస్ట్ బయట పడుతుందని కళ్యాణ లక్ష్మికి పెడితే మా పరువు పోతుందని నేను ఇస్తా 1,50,000 అన్నాడు. ఎందుకు మీవి ఎందుకు, నాకు వద్దు అన్నా. ఇంకా ఎందుకు మీది ఎందుకు ఇస్తారు, ఆయన పరువు పోతుందని అలా చేసాడు మేడం, బయట పడుతుందని. అన్ని దాచిండు మేడం, దాచి మోసం చేసి మ్యారేజ్ చేసుకున్నాడు అంతే. నా బిడ్డనైతే మోసం చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. నేను ఇప్పుడు ఆయన ఆస్తుల కోసం నేను గొడవ పడతలేదు మేడం. ఇక్కడి వరకు వచ్చింది కూడా ఆయన ఆస్తులు ఇయ్యండి అని అంటే నన్ను ఎవ్వరు చూడాలి ఇప్పుడు, అది చెప్పండి. ఎవరు చూస్తారు? నైట్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఎవరు హాస్పిటల్ ఎవరు వస్తారు? ఉన్న బిడ్డే ఉంటే చూసుకునేది, మన ఎవరు చూస్తారు చెప్పు? నువ్వు చంపేసినావు, సమాధానం చెప్పు నాకు. మీ నాన్నని నువ్వు చూస్తున్నావు, నన్ను ఎవరు చూడాలా? అంతే కదా మేడం. అంతేనండి. ఒకవేళ నీకు నచ్చకుంటే నాలుగు కొట్టి ఎలా కొట్టేది, విడాకులు తీసుకునేది. అంతే కదా. ఆంటీ నాకు మీ అమ్మాయి నచ్చలేదు, అంతే కదా. విడాకులు తీసుకున్న బతుకుండేది కదా మేడం. నేను అదే అంటున్నా పోలీస్ వాళ్ళకు కూడా, నచ్చకుంటే వదిలేయాలి. 9 నెలలు మోసి కానీ పెద్దగా చేసి, చిన్న పాప నుంచి అంత పెద్దగా చేసి, నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ చదివి, ఇంటర్ చదివి, డిగ్రీలు చదివిపించి 25 సంవత్సరాలు పెంచి పెద్దగా చేసి నీకు ఇస్తే నువ్వేం చేసినావు? నాకు చంపి మూట కట్టి నా ఓళ్ళే పెట్టినావు. ఎలా కట్టుకోవాలి మేడం, ఇట్లా ఎలా కట్టుకోవాలి? ఇంట్లో ఉండలేకపోతున్నా మేడం. నా బిడ్డ లేని నేను ఉండలేకపోతున్నా మేడం. నాకైతే న్యాయం కావాలి మేడం. అంత చదువు చదివిపించి, ఉన్న డబ్బంతా చదువు కిట్టి, ఉన్నదంతా మ్యారేజ్ కిట్టి, ఎవరు చూడాలి మేడం? ఇల్లు ఏంటి మీకు ఎట్లా న్యాయం జరుగుతుందని కాదు మేడం, ఇల్లు చూడాలి. ఇల్లుంది, ఇల్లు అన్నం పెడుతుందా? నేను వర్క్ చేస్తానా? చేతనైతుందని నా కాళ్ళ నొప్పులు, నేను ఎక్కడ వెళ్తా? పెట్టింది నాది, నాకు ఇమ్మంటే ఏం పెట్టలేదు, మేమే చేసుకున్నామని వాళ్ళకి చెప్పారంట. సరే బంగారం ఏమైనా పెట్టారా అమ్మాయి? పెట్టాను మేడం, 10 తులాలు పెట్టాను. 10 తులాలు బంగారం కూడా పెట్టాను. 10 తులాలు పెట్టాను. 5 లక్షలు పాప
ఉమ్. తీసుకొని అన్ని మెయింటెనెన్స్ వాళ్ళిద్దరే చేశారు మేడం. ఉమ్. నాకు తెలియదు కదా మేడం, ఉమ్. నాకు చేత కాదని వాళ్ళిద్దరే మెయింటెనెన్స్ చేసి ఇక కొడుకు అనుకున్నా మేడం. నేను మా అబ్బాయి అనుకున్నా మేడం, నా కొడుకు అనుకున్నా. మొత్తం మీరిద్దరు చూసుకోండి నాన్న, నువ్వే నా కొడుకు అంటే. మ్యారేజ్ లో అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా మేడం, ఈమె నీ కోడలు, నేను నీ కొడుకుని తీసుకో అనేసి. నాకు కోడలు కావాలి, ఇచ్చేయి ఇప్పుడు. నాకు కోడలు కావాలి. నువ్వు కొడుకు కదరా, నా కోడలు ఇచ్చేయి. నీ చేతిలో పెట్టలే కదా, ఇచ్చేయి ఇచ్చేయి. ఇంట్లో ఎలా ఉండాలి మేడం, చుట్టాలు వస్తున్నారు పోతున్నారు, రోజు ఉంటారా మేడం? ఎవరు ఉంటారు ఎవరుంటారు? తమ్మునికి 3 కూతుళ్ళే, ఉమ్. నా చెల్లికి 3 కూతుళ్ళు, అన్నకు 5 మంది కూతుళ్ళు, 2 అబ్బాయిలు. అందరూ ఎవరు వాళ్ళకు ఎవరు వస్తారమ్మా, ఎన్నాళ్ళు ఉంటారు? అన్నదమ్ములు ఉన్నారు. ఉమ్. అక్కకి 5 మంది అబ్బాయిలు, చెల్లికి 5 మంది అబ్బాయిలు ఉమ్. వచ్చారు. రోజు తిరగాలంటే ఎవరు తిరుగుతారు ఎవరు మేడం? తిరుగుతారు? కానీ వాళ్ళు షాక్లుండి, ఆ కోపం ఎందుకు, ఇప్పుడు రాని కోపాలు ఎందుకంటే నీవు విడిచినావు, మ్యారేజ్ గోవాలో చేసి ఫ్యామిలీని విలువలేవు. ఫ్యామిలీ లేకుండా ఫ్యామిలీ ఏంటి, అంతమందిని తీసుకెళ్ళలేం కదా. మ్మ్. తమ్ముడు మేనమామ అని, తమ్ముని భార్య, చుట్టాలు కొంతమంది 10 మంది, మేము 10 మంది, వాళ్ళని అలా వెళ్ళారు. వాడు ఒక ప్లాన్ వేసినాడు, మాకు తెలియదు కదా మేడం. అంతమంది ఎందుకు, ప్లేన్ టికెట్లు డబ్బులు అయితే అవి అయితే, ఇక్కడ గ్రాండ్గా ఫంక్షన్ అలా చేద్దాము అది ఇది అంటే అలా అనుకున్నాం. వాడు ఒక ప్లాన్ వేసినాడు, మనకు తెలియదు కదా మేడం. ఇంత గ్రాండ్గా చేసుకున్నాడు, డబ్బు ఉన్నాడు, ఆమె ఏం కట్నం కాశపడతాడు అన్నట్టు సృష్టించుకున్నావు, అన్ని సృష్టించుకున్నావు. నేనేమి ఇయ్యలేదు అనుకో, నా బిడ్డనిచ్చిన కదా, నా బిడ్డనిచ్చి చాలు, నాకు ఏం వద్దు, డబ్బు వద్దు, నీ ఆస్తులు వద్దు, నా బిడ్డే కావాలి. నా బిడ్డే కావాలి మేడం, నా బిడ్డే కావాలి, నా బిడ్డకు న్యాయం కావాలి మేడం. ఇప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరు చేస్తారు? నాకు న్యాయం కావాలి మేడం. వాళ్ళని ఒకసారి పిలిపిస్తారా మేడం? వాళ్ళు వస్తారా అసలు? ఆ? వాళ్ళు వస్తారా అసలు? రారా మేడం, ఉమ్. రారా. కోర్టుకైనా వస్తున్నారా? మీరు నిన్న కోర్టుకి వెళ్ళారా? అవును, వెళ్ళారా? వచ్చారా? రాలేరు. ఎవరు వచ్చారు? అతని తరపున లాయర్ వచ్చాడు. లాయర్ వచ్చారు. మీతో అసలు మళ్ళీ మాట్లాడలేదా? అదే అంటున్నా మేడం, అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? చాలా ఉమ్. పోలీస్ వాళ్ళకే చెప్పాను, ఉమ్. మీ ఎదురుగా మాట్లాడతాను. మాట్లాడట్లేదా? పిలిపిస్తే రాలేరు, వాళ్ళ లాయర్ వచ్చి మాట్లాడుతున్నాడు మొత్తం. ఉమ్. ఉమ్. ఎప్పుడు 6 నెలలు పిలిపిస్తామని రోజు తిరిగి తిరిగి, చుట్టాలు ఎన్ని మాటలు వస్తారు మేడం. ఉమ్. రేపు వస్తున్నారంటే రమ్మనంటే వాళ్ళు రావడం, కాలర్ తీసుకొని వాళ్ళు రావడం, రాకపోవడం. వీళ్ళు రాకపోవడం, ఉమ్. ఇలా తిరిగి తిరిగి డబ్బు నష్టం చేసుకున్నాం మేడం. ఉమ్. వాళ్ళు రాలేరు. ఇప్పటికి ఎంత ఖర్చు అయి ఉండొచ్చు మీకు ఇట్లా తిరగడానికి? తిరగడానికి నిజానికి నేను అబద్ధం చెప్పి కూడా అవసరం కూడా లేదు మేడం నాకు. గూగుల్ పే నేను లిస్ట్ తీసుకొని చూడండి, ఇంచుమించు 8 లక్షలు అయినాయి. క్యాష్ ఒక 2 లక్షల దాకా అయినాయి మేడం. 10 లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి నాకు. పాప చనిపోయిన తర్వాత కూడా 10 చనిపోయిన లక్షలు అయిపోయినాయి. తిరగడము, వాళ్ళు వస్తున్నారు రాండి, వాళ్ళు వస్తున్నారంటే కాళ్ళు తీసుకొని ఎవరు ఊకే వస్తారా మేడం? అవును. అంత దూరం నుంచి, వికారాబాద్ అవతల నుంచి కానీ రావట్లేదు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు మరి రావట్లేదు. పోలీసులను అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారు? పోలీసులను వాళ్ళు పిలుస్తున్నారు, ఉమ్. వాళ్ళు రావట్లేదు. ఉమ్. ఇంట్లో ఉన్నాయి కదా, ఫస్టే అన్నారు మేడం 15 రోజుల పాప చనిపోయిన 15 రోజులకే ఇంట్లో వస్తువులు ఏమున్నాడు, లోపల ఉన్నాడు, అప్పుడు తెచ్చుకోమన్నారు. పోలీసు వాళ్ళు కూడా తప్పలేదు, వాళ్ళు తెచ్చుకోమన్నారు. అప్పుడు తెచ్చుకున్నారా మరి? మీ లేదు, నేను షాకులు ఉన్నా మేడం. 3 నెలల దాకా షాక్లకి వెళ్ళి బయటికి రాలేను అసలు. గోల్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉండిపోయింది, మీరు పెట్టిన గోల్డ్ Gold. గానీ. తెచ్చుకోమన్నారు వాళ్ళు. అలా నాన్న ఒక్కడిని ఫస్ట్ పిలిపించారు సీఏ వాళ్ళు. ఏమున్నా ఆయన లోపల ఉన్నాడు, వాళ్ళకి ఎరక ఏం పెట్టింది ఏం లేదంటే, మ్యారేజ్ లో పెట్టింది తండ్రి చూడలేడు, తండ్రి ఎదురుకుని పెట్టాము కదా, అంతే. ఆయన ఉన్నాడు కదా. అంటే ఇంట్లో ఏముంటే అది తెచ్చుకోమని, ఆమె కావాల్సింది ఏమున్నది మీరు తెచ్చుకోండి మేడం అన్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. నేను పిల్లనే లేదు, పిల్లలు లేదు కదా, ముందు ఇంట్రెస్ట్ దేని మీద చూపిద్దాం మేడం, డబ్బు మీద. నా పాప లేదు, ఆ షాక్ అనేది ఇది అనేది బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది మేడం. దేని మీద పోసలేదు, డబ్బు మీద కానీ గోల్డ్ మీద. ఇప్పుడు ఆ షాక్లోనే తిరిగాను మేడం, అంతే. తిరిగి ఖర్చు పెట్టుకున్నా. ఇప్పటికి 10 లక్షలు ఏదో ఎవరో ఇస్తారని నేను అబద్ధం కూడా చెప్తలేదు మేడం. మీరు చూడండి గూగుల్ పే, ఫోన్ పే, నేను ఎవరికో ఇచ్చినాను, ఈ లాయర్ ఉన్నాడంట అని మీరు చెప్తారనుకోండి మేడం, అక్కడ వెళ్తాను, ఆ లాయర్కి ఏదో ఎన్నో ఇప్పిస్తారు, వాళ్ళక్కరే వీళ్ళక్కరే, ఇలా చేసి నేను ఎవరిని బదలం చేయను మేడం. ఇప్పుడు లాయర్లను ఎవరిని బదలం, నేను ఏం చేయాలి అది చెప్తే నేను అది చేస్తా, నాకు న్యాయం కావాలి అంతే. పర్ఫెక్ట్ లాయర్
సెట్ అవ్వాలి, అలాగే అవ్వాలి. కేసుని కరెక్ట్ గా డీల్ చేయాలి, ఇది పాపకి మాకు న్యాయం జరగాలి. జరగాలి మేడం. ఉసిగొల్పటం కూడా చనిపోవటానికి ఉసిగొల్పిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పడుతుంది, ఇప్పుడు తనే వేసాడా వేయలేదా అనేది చట్టం తేలుస్తుంది ఖచ్చితంగా. తెలుస్తుంది. కానీ ఉసిగొల్పే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా వాళ్ళనైతే శిక్ష ఉంటుంది. తీసుకోవాలి మేడం. ఉమ్, శిక్ష పడుతుందా పడదా సెకండ్ ఆప్షన్. ఉమ్, ఉమ్, వాళ్ళనైతే తీసుకోవాలి, వాళ్ళకి ఆ బాధ తెలియాలి. పరువు పోతుంది అని మూసుకుంటున్నారు కదా. ఉమ్. నేను ఇవన్నీ తిరగడం ఎందుకు, పాప ఓడగొట్టుకో, మీరు లోపల కూర్చున్నారు, వాళ్ళని పిలవండి, వాళ్ళ మీద కేసు బుక్ చేయండి. శిక్ష పడేది కోర్టు తర్వాత ఎంత వేస్తుంది వాళ్ళు ఎంటున్న వాళ్ళని పిలువమని చెప్తున్నా మేడం. వాళ్ళని కూడా యాడ్ చేయమని చెప్తున్నా. ఖచ్చితంగా చేయమని చెప్పండి మేడం. కావాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి ఖచ్చితంగా. ఇట్లా మీలాగా ఇంత తండ్రి లేకపోయినా, పాపకి భర్త లేకపోయినా, మీరు ఒంటి చేత్తో ఈ పిల్లని పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా చూసుకున్న బంగారు తల్లిలాగుందా ఒక పిల్ల. ఫోటో నిజంగా చూపిస్తే అసలు మేడం, కడుపు మీడియాకు. తరుక్కుపోతుందండి. ఏంటి ఈ పాప ఏంటి, అసలు ఎంత వాళ్ళ అందమైన ఫ్యామిలీ పాప. ఫోటో అన్ని ఎంత అసలు కడుపు తరుక్కుపోతుంది నిజంగా. ఆ పిల్ల పెళ్లి ఫోటోల్లో ఎట్లుంది, ఏంటండి ఎంత ఎంత చక్కటి పిల్ల. అమ్మా, మీరు బాధపడకండి అమ్మా. మీలాంటి తల్లులకి పిల్లల్ని, ఆడపిల్లల్ని ఇచ్చే తల్లులకి ఏదైనా ఒక్కసారి ఫోటో చూపిస్తే మేడం, వీడియోకి చూపిస్తాను మేడం. చూపిస్తాను, నేను ఎలాగో ప్లే చేస్తాను. చూడండి, వీళ్ళే మోసం చేసిన వాళ్ళు, వీళ్ళే ఈ చెల్లి బావ హెల్ప్ చేశారు నా బిడ్డ, ఈయన అల్లుడు. చూడండి మేడం, 6 నెలలకి మ్యారేజ్ చేసుకొని సంపి మూట కట్టిచ్చాడు మేడం. సంపి నాకు మూట కట్టిచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు మేడం. నేను చదివిపించి మ్యారేజ్ చేస్తే ఈయనకు నాకు గిఫ్ట్ ఇచ్చాడు మేడం. సంపి మూట కట్టి నాకు గిఫ్ట్ ఇచ్చేసాడు. తట్టుకోండమ్మా ప్లీజ్. ఏం చెప్పాలి మీకు, ఏం చెప్తే మీ కడుపు కోత తీరుతుంది, ఏం చెప్తే మీ బాధ తగ్గుతుంది అని అంటే ఏమన్నా చేయండి మేడం. మీకు మా పాప చూసి మా పాపకు న్యాయం చేయండి. ఇది మూట కట్టించింది ఇది మేడం, నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది మేడం. అమ్మా 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 తట్టుకోండి అమ్మా, చాలా బాధ. న్యాయం జరుగుతుందమ్మా, ఇది ప్రజలకి తెలియాలి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ పాప చూడండి మేడం, నా పాపను చూడండి మేడం, దేవత అయింది మేడం, నా బంగారు తల్లి దేవత. చూడు చూడు, మిమ్మల్ని చూస్తే నా పాపను చూసినట్లు అనిపిస్తుంది మేడం. అమ్మో బంగారు మేడం, కాలు తల్లి, నీకు న్యాయం జరిగిందంటే తల్లి నాకేం వద్దు బిడ్డ, నాకొద్దు, ఏం వద్దు బిడ్డ, నిన్నేం ఆశిస్తలేదు బిడ్డ, నీకు న్యాయం జరుగుతుంది చాలు తల్లి. న్యాయం జరుగుతుందమ్మా. నాయమ్మా అడుగు బిడ్డ, నువ్వు అడుగు. ఆడ సార్కి అడిగావు కదా, ఇక్కడ మేడంకి అడుగు. నీకు న్యాయం చేయమని చాలు బిడ్డ. నిన్నెంత ఎంత అపురూపంగా పెంచుతుంది బిడ్డ నిన్ను. ఏమా నా తల్లి, బంగారు బంగారు తల్లి, ఎంత అపురూపంగా పెంచుతుంది బిడ్డ. షూ మాసిపోయినట్టు ఇవ్వు బిడ్డ, ఇవ్వు. అలా మాసిపోయినాయి, నేను పిండేసి ఇస్తాను నీకు. మైలు అంటిందని కాళ్ళకు మైలు అంటితే కొంగుతోడు తుడుస్తుండు. ఏమంటే అనుకున్నావు బిడ్డ నన్ను ఇడిచి? ఏ గుంతలు పడి తల్లి బంగారు. తట్టుకోండమ్మా ప్లీజ్. నాయమ్మా ప్లీజ్ నా తల్లి, నాయమ్మని మంచు తీసుకోండి, నాయమ్మకు న్యాయం చేయండి. ఏం చూడపోయా మేడం, ప్రపంచం మీదకొచ్చి నేనేమో సార్థ మంత్రాల్ని చదువు 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 అని చదివిపిస్తే నాయమ్మ దేవతలాకొచ్చి దేవతలాగా పోయింది. న్యాయం జరుగుతుందమ్మా, మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. మీరు తట్టుకోండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తట్టుకోండి అమ్మా. అయితే నేను అడగాలనుకుంది ఏంటంటే, మీలా ఉన్న ఇట్లాంటి అసలు ఏ ఆడపిల్ల అయినా ఇచ్చే ముందు ఏం ఆలోచించాలమ్మా? ఏం చెప్తారు చెప్పండి. అసలు ఒక పిల్లోడికి ఇచ్చే ముందు ఏం ఆలోచించాలి? ఏం ఆలోచించాలంటే వాళ్ళ వెనక ముందు అన్ని చూసుకొని ఇవ్వాలి మేడం. అది నేను చెయ్యనందుకే నా తప్పు. ఆమె గొయ్యి ఆమె దవ్వుకుంది మేడం. ఇష్టపడ్డన్నందుకు, నేను ఇచ్చినందుకు ఆమె గుంత ఆమె కొట్టుకొని గొయ్య దవ్వుకొని పడిపోయింది. 6 నెలలకి ఏంటి మేడం, 6 నెలల మ్యారేజ్, చనిపోవడము,
ముఖ్యంగా ఏంటి మేడం చెప్పనా ఉమ్, చెప్పనా ఈ బాధ ఎందుకు అవుతుంది ఇంత చెప్పనా చెప్పండి. హాస్పిటల్ కాడికి వెళ్తే అక్కడ చూద్దామంటే పడిపోయినా మేడం. చూడలేదా మీరు చివరి చూపు? చివరి చూపు కిందికి వచ్చినప్పుడు పైనుంచి అలా ఇంటి దగ్గర చూసినా అదే గ్యాట్లు అవి చూసినా అంతే. హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయింది నైట్ అంతా ఇక్కడ పోలీస్ స్టాండ్ కానీ అబ్బా అబ్బా అనాథలకు ఉంది చూడు మేడం వేరే శివం పక్కల ఉస్మానిలా అనాథలాగా మార్చరీలో. మార్చినలా ఉంది మేడం. మార్చిలో ఉంది మేడం. పొద్దున వెళ్ళినాం మేడం అక్కడికి ఏరే శవం పక్క అమ్మా నేను కట్టుకోను మేడం. నా బిడ్డని ఎలా చూస్తే కట్టుకోను మేడం. చూడద్దమ్మా. కట్టుకోను నేను కట్టుకోను మేడం. నా బిడ్డని బంగారు గోల్డ్ లాగా పెంచుకున్నా మేడం. కాకపోతే ఏంటంటే మాస్టర్ నుంచి పోస్ట్ మార్టం చేసి ఇస్తే ఏడైపోయింది మేడం. ఇంటికి తీసుకెళ్ళారు. అప్పటికే నేను అంటున్నా రేపు చేద్దాం అని తెడ్చుకుంటా పడిపోయి రేపు చేద్దాం నెక్స్ట్ డే చేద్దామండి మన్ను అంత్యక్రియలా? ఇక్కడ హాస్పిటల్లో కూడా అన్న గ్లాసులో పెడదాము Hmm. నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది ఉండే మేడం. ఆపరేషన్ పోస్ట్ మార్టం అయినాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నా. ఏం జరిగిందో తెలియదు మేడం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేము. వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇంటి దగ్గర గ్లాసులు పెట్టింటే అందరు దిగి వస్తుండ్రి. ఆ. మీడియా వాళ్ళు వస్తుండ్రి, ఆ. వాళ్ళు వస్తుండ్రి, వాళ్ళ పరువు పోతుండే. తీస్- ఇప్పటికి వాని పరువు లేదు. ఉమ్. ఏ దాంట్లో కూడా హీరోలాగా డాన్స్ చేసిందే చూపిస్తున్నారు కానీ ఉమ్, అదేలా ఉన్నాడు ఉమ్, అదే ఏం చూపిస్తలేరు. అది ఉమ్, అది చూపియాలి. ముందు వాడు జైల్లో ఉన్నది. ఇప్పుడు ఆ అబ్బాయిని చూపిస్తలేరా? ఉమ్, అలా చూడాలి. ఉమ్. ఎందుకు చూపిస్తలేరు? వాడు అంతకడే కదా మరి. అంతే. అయితే ఎప్పుడు తీసుకొచ్చారు మరి బాడీని? ఎట్లా 7 తీసుకొచ్చారు? గంటలకల్లా ఉమ్. తీసుకెళ్లారు మేడం. ఉమ్, లాయర్ని తీసుకెళ్లేది ఉన్నదంట మేడం. అక్కడ పోస్ట్ మార్టం కూడా మాకు తెలియదు మేడం. మీకేం నాకు తెలుస్తుంది? నేను షాక్ లో 3 ఉన్నా. నెలలు షాక్లోకి వెళ్ళి ఇలా ఉండింటే నేను ఇంకా చాలా చూసుకుంటేదాన్ని మేడం. ఇలా లేను మేడం అప్పుడు. ఉమ్, అయితే ఇంకా ఇంటికి వెళ్ళే వరకు 11 అయింది మేడం. ఉమ్. 11 తెచ్చుకున్నారా? పాపని తెచ్చేసుకున్నారా? తీసుకెళ్ళిన మా ఉమ్. ఊరు మీ తీసుకెళ్ళా. ఊరు వెళ్ళిపోయారు. ఉమ్, ఇక్కడ తీసుకెళ్ళి ఉండంటే అక్కడ తీసుకెళ్ళాను. నేను షాక్లో తీసుకెళ్ళాను. ఉమ్, ఏం జరిగిందో నాకు తెలియదు మేడం. మ్మ్. అన్నం పుణ్యం అంతా భగవంతునికి తెలుసు. ఆయననే చూసుకోవాలి. మ్మ్. నేను ఆయననే నమ్ముతా. అంతే. ఇప్పటికీ నమ్ముతున్నారా భగవంతుడిని? నమ్ముతా. ఉమ్, ఎందుకు నమ్ముతా అంటే అన్యాయం చేసిన దాన్ని ఈ ఆడదానిది ఈ తల్లి ఉసురు వానికి ఖచ్చితంగా తలుగుతుంది మేడం. ఖచ్చితంగా భగవంతుడే శిక్షిస్తాడని నమ్మకం ఉంది. దేవుడు లేనిది ఎక్కడున్నాం మేడం? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు మేడం. ఏదో పాపం చనిపోయినంత మాత్రాన దేవుడు లేడని కాదు. నేను దేవుడిని ఎప్పుడు నమ్ముతా మేడం. వాడు దుర్మార్గం చేసిండు మనకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ తల్లి ఉసురు ఖచ్చితంగా తలుగుతుంది మేడం. ఈ తల్లి ఉసురు తలుగుతుంది. 11:30 అయింది మేడం. 11:30 అయింది. పాతేసిండ్రు మేడం అక్కడ. లాస్ట్ కుండ పట్టుకో అది అంత్యక్రియలు చేయడానికి నాకు నిలబడ్డానికి రావట్లేదు. వాడిని మా తమ్ముడు అన్నాడు ఏదన్నా కానీ అంత్యక్రియలు చేయమని ముత్తిది కదా ఆమె మ్యారేజ్ అయింది ఆయన రమ్మను ఆమెను చేయమని మీకు చేత కాదు. భర్తకు ఆమెనే చేసింది, బిడ్డకు ఆమె చేయాలి, ఆమె చేత కాదు. ఆయనను పంపించండి. పోలీసు వాళ్ళు పంపించలేరు. నైట్లో వాడు తిరుక్కుంటా అక్కడికి వచ్చాడా అండి? అక్కడికి పోలీస్ వచ్చాడా? స్టేషన్లో ఉన్నాడు. రాలేడు మేడం. రాలేదు. పోలీస్ వాళ్ళకి అడిగాడు తమ్ముడు ఉమ్, అవైనా చేయమనండి అంత్యక్రియలను చేయమనండి. మా అక్కకు చేత కాదు ఆమె ఏం చేస్తుందని పంపలేరు. కొట్టి చంపగలరు అనుకున్నారు ఏమనుకున్నారో తెలీదు. ఉమ్. 11:30 అయింది. ఎలా తీసుకెళ్ళిండ్రు మేడం నన్ను? ముందల నేడు మా ఊర్లో అదే కదా మేడం. ముందల వెళ్ళిపోయిన లాస్ట్ చూడకుండా నైట్లో బాధేసిండ్రు మేడం. ఈ గోసయ్య తల్లికి రావద్దు మేడం. ఎవ్వరికి రావద్దమ్మా ఏ మీరు. దుర్మార్గునికి ఇట్లాంటి చూడొద్దు. ఎవరన్నా బిడ్డలు ఇచ్చే వాళ్ళు అందరు తల్లకు చెప్తున్నా ఒకటే, ఇంకా ముందు ఆలోచన ఇచ్చి ఇవ్వండి బిడ్డలాలా. నా పాప దేవికలాగా మీరు ఉన్నోళ్ళు ఇంకా ముందు చూసి మోసపోకుండా పెట్టా. తల్లిదండ్రిని చూడండి పెట్టా. మిమ్మల్ని ఎంత గ్లాసులు పెట్టి పెంచి వాళ్ళకిస్తే వాళ్ళ చేతిలో మీరు చావడం ఎందుకు పెట్టా? మీ కాళ్ళ మీద మీరు నిలబడండి బిడ్డలలా. తల్లులాలా అందరికి బిడ్డలకు తల్లులకు అందరికి అదే చెప్తున్నాను. నా బిడ్డలాగా మోసపోవద్దు. వానికి తగిన శిక్ష పడాలి. ఏంటంటే ఆడపిల్లలను అనేది ఒక ఆట బొమ్మలాగా చేసేస్తున్నారు మేడం. చంపడం. కానీ కొంచెమన్నా చట్టం మారితే బాగుండే. ఆడపిల్ల అబ్బాయిని చంపినా కానీ కూడా లాంగ్ తీసుకోవద్దు మేడం. ఉమ్.
చంపేసి బయటకు వస్తున్నాను ఆడపిల్ల అనుకుంటది, చంపేసి బయటకు వస్తున్నాను అబ్బాయి అనుకుంటది. కానీ ఈ తల్లిదండ్రికి ఘోష మేడం. శిక్ష అబ్బాయి మీకే పడింది. చనిపోయినా ఆ, అమ్మాయి చనిపోయినా తల్లిదండ్రికే ఘోష, అంతే కదా మేడం. ఖచ్చితంగా ఖచ్చితంగా. అబ్బాయిదైతే ప్రాణమే, అమ్మాయిదైతే ప్రాణమే, ఎవరిదైనా ప్రాణం. ఎవరిదైనా ప్రాణం. నచ్చదా వదిలేసుకున్నాలి, ఎవరు బతకాలి బతికేయాలి, కానీ సంపొద్దు, ఇంకా. ఎవరిని చంపొద్దు, అబ్బాయిని చంపొద్దు, అమ్మాయిని చంపొద్దు. నా బిడ్డకు న్యాయం చేయండి. జరుగుతుందమ్మా ఈ న్యాయం. ఘోష ఏ తల్లికి రావద్దు. నా బిడ్డని లాస్ట్ చూపు చూడకుండా మంటలే వాతేసిండ్రు మేడం. ఎడగట్ల పడుతుంది బిడ్డ, అంత బిడ్డని నేను మళ్ళీ కనలేను మేడం, నేను కనలేను, నా బిడ్డని కనలేను మేడం, నేను కనలేను, మన్మరాల్ని ఎత్తుకోలేను మేడం. కోరిక అన్ని వాయి మేడం, చదివియాలని డాడీ కోరిక. మా అమ్మని డాక్టర్ చేపి తల్లి, ఏమన్నా చేయి డాక్టర్ అంటే అంత కాలేదు మేడం, నా వల్ల డాక్టర్ చేయించట అంత కాలేదు, ఫైనాన్స్ ప్రాబ్లం కదా, ఎంత అవుతుందో అంత చదివించాను మేడం. కాకపోతే ఏంటంటే మా ఆయన కోరిక ఒకటే, మా అమ్మని డాక్టర్ చెప్పి, మా అమ్మాయిని హీరోయిన్ ఉన్నది, మా అమ్మ హీరోయిన్ ఉన్నది, మా అమ్మని మంచిగా పెట్టుకో, ఎప్పుడు ఒక మాట నాకు నా తల్లినని చెప్పేవాడు మా ఆయన. ఎట్లా చనిపోయారండి? హార్ట్ అటాక్ వచ్చింది మేడం, హార్ట్ అటాక్ వచ్చింది. పాపకి ఎంత వయసులో ఉన్నప్పుడు చనిపోయారు ఆయన? 7th చదువుతుంది మేడం. చనిపోయిన ఆ 3-4 నెలలు అయింది. పుష్పవతి. పాప చిన్నగా ఉంది మేడం. ఆయన కూడా షాక్ ఇచ్చాడు మేడం. నేను గుడికి వెళ్తున్నా, గుడికి వెళ్ళు అన్నాడు. బిదర్ వెళ్తున్నా, శని సోమవారం ఉన్నాయి, శని సోమవారం లాస్ట్ సోమవారం గుడికి వెళ్తున్నా, వద్దు అంటున్నా. ఆయన ఇలాగే షాక్ ఇచ్చాడు మేడం, ఆయన కూడా ఇలాగే షాక్ ఇచ్చాడు. ఆయన ఏం తక్కువ చేశారు మాకు. నేను అన్న ఒకటే మాట అన్నాడు, నాకు వామిటింగ్ వస్తుంది, మోషన్స్ అవుతున్నాయి, అలా అయితే నేను గుడికి వెళ్ళను, బిదర్ వెళ్ళను, మళ్ళీ నెక్స్ట్ వెళ్తా అంటే తగ్గింది. డాక్టర్ని పిలిపించి చూపించిన అన్ని చేసిన, సరే వద్దన్నారు. పక్క వాళ్ళు వెళ్తున్నారు, కార్ తీసుకొని వెళ్తున్నారు, అందరు ఫ్యామిలీ వెళ్తున్నారు, నువ్వు వెళ్ళు, నీళ్ళు వాటర్ ఎక్కువ ఉంటే వెళ్ళు అన్నాడు. అక్కడి వరకు వెళ్ళే వరకు ఇలా చూశాడు మేడం, వెళ్ళు 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 వెళ్ళు, అమ్మని బాగా చూసుకో, మమ్మీని బాగా చూసుకో. చిన్న అంటుండే, దేవిక అని ఎప్పుడు వీళ్ళకుండే మా ఆయన, చిన్నని బాగా చూసుకో, ఏమొద్దు, నా కోరిక అదే, నువ్వు అలా మాట్లాడితే నేను వెళ్ళను అంటే, లే చెప్తున్నా అన్నాడు. మధ్యలో పోయినాం, చనిపోయిందని ఫోన్ వచ్చింది మేడం. అప్పుడు షాకే మేడం, అప్పుడు 3 నెలలు షాక్. ఏ తల్లి భరిస్తుంది, ఏ తల్లి భరిస్తుంది, ఇంత నరకం ఏ తల్లి భరిస్తుందమ్మా. ఈ తల్లికి ఏ దేవుడు న్యాయం చేస్తాడు, ఏ తల్లులు న్యాయం చేస్తారు చెయ్యండి. ఏ గవర్నమెంట్, అందరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోండి మేడం, సీఎం దృష్టికి తీసుకుపోండి, న్యాయం చేపియండి మేడం ప్లీజ్. ఏదన్నా డబ్బు ఉన్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది, లేని వాళ్ళకు జరగదు కాదు. ఇసుంటే పేద తల్లికి కూడా, ఎవ్వరు లేని దిక్కు లేని తల్లికి కూడా న్యాయం చేసిందని నిరూపించండి మేడం అందరికి. సీఎం కానీ అందరు సీఎం దృష్టికి ఎవ్వరు దృష్టికి తీసుకుపోతారో తీసుకెళ్ళండి మేడం. నా బిడ్డని కదిలించండి మేడం, చదువుని బిడ్డని మూసేయకండి మేడం, నా బిడ్డ బాగా చదువుకుంది మేడం. న్యాయం జరుగుతుందమ్మా, మీరు దాని ధైర్యంగా ఉండండి, మీరు పోరాడండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండాలమ్మా. మీ కష్టం పగవాడికి కూడా రాదు మేడం, కష్టం పగవాడికి కూడా రాదు మేడం. నేను అనేది ఒకటే మేడం, పాపని మూసేసినాం అనుకోండి మేడం, ఆమె చదివిన పేరు కూడా ఉండదు మేడం, నేను చదివించిన పేరు కూడా ఉండదు మేడం. డబ్బు ఇవాళ ఉంటది, రేపు పోతుంది మేడం, చదువు ఎప్పుడు ఉండేది. అలా అని చదివించిన మేడం, డబ్బు ముఖం చూడలేదు. చదువు ఉంటేనే ఏదన్నా చేస్తాం మేడం. నాకు ఆ చిన్న చదువు రానందుకే కేసు అంతా ఇంత కింద మీద అయిపోయింది మేడం, చదవలేదని. ఏదన్నా కానీ మేడం, వానికి శిక్ష పడాలి, మీ ప్రయత్నం మీరు చేయండి, మేము తోడుంటాం ఖచ్చితంగా, మా తోడు మేము ఉంటాము. ఇంకా ఏ మీడియాకి వచ్చి చెప్పమన్నా చెప్తా, ఎక్కడైనా చెప్తా. ఈ సుమంతి అయితే చాలా ఫేమస్ మేడం, అన్ని వీడియోలలో చూస్తాం, చాలా చాలా న్యాయం చేస్తుంది, చేయండి మేడం. సీఎం దగ్గరికి తీసుకెళ్తారా, ఎక్కడ నా పాపని బయట పెట్టండి మేడం, మూసేసి. ధైర్యంగా ఉండండి, జరుగుతుంది న్యాయం, నమ్మండి. మీరు ఇంత కష్టంలో కూడా మీరు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు అని అంటే పాపకు న్యాయం జరగాలన్న అంశం మీదే, అది జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం, ఉండండి మేడం, మేమందరం ఉన్నాం. ప్రజలు కూడా చూస్తున్నారు, చూసేవాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు.
అందరూ కోరుకుంటున్నారు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా అందరూ కోరుకున్నారు మీ పాపకు న్యాయం జరుగుతుందని. జరగాలి మేడం. ఇంతమంది కోరుకున్నాక ఎందుకు జరగదు? జరగాలి భగవంతుడు మేడం. అనేవాడు ఉన్నాడు, వాడిని చూస్తాడు. బయటికి తీసుకురండి మేడం. మూసినట్ల లోపల ఉన్నారు, ఉమ్. వద్దు. వాడిని కూడా బయటికి తీసుకురండి. జైల్లో ఉన్నది ఎప్పుడు ఉన్నారు, అరెస్ట్ చేసింది కూడా జైల్లో మనం పెట్టి. ప్రయత్నం చేద్దాము. మరి వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా ఇస్తారా, మనకు అసలు స్పందిస్తారా తెలియనటువంటి పరిస్థితి అయినప్పటికీ ప్రయత్నం చేద్దాం. చేయాలి మేడం. మీరు ధైర్యం ఇంకా భయపట్టి ఇక ఇప్పుడు నేను వచ్చి ఇచ్చినంటే వాళ్ళు రారంటే వాళ్ళు ఏం పెద్ద కింగ్లు ఏం కారు కదా మేడం. తప్పు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు నిడవరు, ఎంపీలు నిడవరు, సీఎం అందరినీ కూడా తప్పే కదా మేడం. అంతే, అంతే. ఎవరైనా తప్పే. అంతే. నేను ఇప్పుడు నా బిడ్డ ఆయన చంపేసి వస్తే నన్ను వదులుతుండ్రా? ఎందుకు వదులుతారు? తీసుకొచ్చేసిండ్రు కదా. అంతే. నేను అదే చెప్తున్నా. అంతే. ఒకవేళ నా బిడ్డ అలా చేసి వచ్చింటే చెప్పకుండా అన్నంలో ఇసం కలిపి ఆమె కెట్టి నేను తిని చనిపోయే వాళ్ళం మేడం. ఆ పరువు నేను పెట్టుకునేదాన్ని కాదు. వాడు ఇంకా బతికున్నాడంటే వేస్ట్, అలా ఫ్యామిలీ బతుకున్నారంటే కూడా వేస్ట్. ఒక నిండు ప్రాణాన్ని తిని ఇంకా డబ్బులతోటి మేనేజ్ చేసుకుంటూ తిరుగుతున్నారంటే వేస్ట్ మేడం. వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా వేస్ట్. ఆమె కూడా ఆడపిల్లనే కదా చెల్లి, మరి ఆమెకు తెలీదా? గొడవ అయినప్పుడు ఆంటీ ఇద్దరికి గొడవ అవుతున్నా దేవికని తీసుకెళ్ళు చెప్పలే కదా, చెప్పాలి. చెప్పే బాధ్యత ఉంది కదా. ఎందుకంటే నువ్వు నా ఇంటికి వచ్చి దేవికని తీసుకెళ్ళినావు, వాళ్ళు ప్రేమించినరా ప్రేమించలేదా అది సెకండ్ ఆప్షన్. నా ఇంటికి అయితే వచ్చావు కదా, వాళ్ళు ఏమన్నా గొడవ పడని, దేనికోసం అన్నా పడని అక్కడ పెట్టు. నువ్వు సైలెంట్ ఫోన్ చేసేది ఉంటావు కదా. అంటే ఇద్దరు గొడవ పడుతున్నారు, దేవికని 4 రోజులు తీసుకుపోయి నీ దగ్గర పెట్టుకో, సర్దుకున్నాక మళ్ళీ పిలుచుకుంటాం కానీ చెప్పాలనా లేదా? మరి నువ్వు ఆడపిల్లవు కదా, నువ్వు ఒక భర్తకు చేస్తూనే ఉన్నావు కదా, ఆమె కూడా ఆడపిల్ల కదా. మీకు తెలుసు ఈ తల్లి ఒంటరని. మరి ఈ తల్లి ఇంత ఆగమవుతున్నది, మరి మీరు డబ్బుతో మేనేజ్ చేస్తే ఏంటి అది? కాదు మేడం, న్యాయం జరుగుతుందమ్మా. మీరు ధైర్యం. వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తారా మేడం? ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాం. నేను ఉమెన్ రైట్స్ కూడా వెళ్ళాను మేడం. మంజుల మేడం కలుద్దాం అంటే కలవలేదు, 2 times వెళ్ళేసి వచ్చా. మనం ప్రయత్నం చేద్దాం, మా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీకు. ధైర్యం. మేడం తోటి కల్పిస్తారా మేడం? మంజుల మేడం ఖచ్చితంగా మనం ప్రయత్నిద్దాం. చెయ్యండి మేడం ప్లీజ్. ఖచ్చితంగా వాడిని మూసి పెట్టకండి, దేవికని మాయం చేయకండి మేడం. దేవికని అయితే మాయం చేయకండి మేడం. వాడు అయిపోయింది, పని చేసేసారు, అంత అయిపోయింది, ఎక్కడదక్కడ అయిపోయింది, నేను పోతున్న కోర్టుకు వస్తున్నా, నా ఇష్టం అన్నట్లు ఉన్నాడు వాడు. కానీ పశ్చాత్తాపం నిజంగా ప్రేమించిన వ్యక్తి అయితే ఏం చేస్తుండే మేడం? ఏం చేస్తుండే? 100%. ఆయన కూడా బతకగలడా? ఆ? అసలు బతకగలగడా? నిజంగా ప్రేమించిన వ్యక్తి బతుకుంటుండేనా మేడం? బతుకుంటాడా? ఇప్పుడు ఆమె ఉంది కదా వైష్ణవి, వైష్ణవి. జైల్లో అంటే మానసికంగా కూడా కొంచెం బాధపడుతున్నాడు, చేసిన దానికి పశ్చాత్తాపం అని పడుతున్నాడు. ఎలా చేసిండో తెలియదు కానీ పశ్చాత్తాపం, నేను చేస్తే కదా దుర్మార్గం అనే పశ్చాత్తాపం కూడా ఉంటది కదా మేడం. ఇంక అది కూడా లేదు, ఇంకా జర లావాయి వచ్చిండు మనం చూస్తే. చూడు అంటే ఒక ప్లాన్ ప్రకారం. ఏం ప్లాన్ మేడం? నువ్వు కనిపెంచింటివా? నువ్వు పెద్దగా చేసినావా? చెప్పు. నీది మన ఆస్తులు తీసుకొని మేము తిన్నామా? తింటే చెప్పు, మొత్తం ఇల్లు అన్ని అమ్మి నీకు ఇచ్చేస్తాం, నా బిడ్డనిచ్చి. ఏమన్నా తింటే నీ డబ్బు కోసం ఏనాడన్నా మేము ఆశపడితే చెప్పు. 6 నెలలు ఏం ఆశపడి నీదేం తింటావు? ఇంత కడుపుకు అన్నమే తప్ప డబ్బు తింటామా మేడం? డబ్బు తినాం కదా. డబ్బు ఎక్కుంటే మంచి బట్ట కట్టు, డబ్బు ఎక్కుంటే పెద్ద రెస్టారెంట్లో పోయి తింటారు, లేని వాళ్ళు చిన్న హోటల్. అంతే తేడా, కానీ డబ్బు అయితే తినాం కదా మేడం. సపోర్ట్ చేస్తామమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. ప్లీజ్ మేడం, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, మీరు బాధపడద్దు. బిడ్డని ఎంత మాయం చేసిరు మేడం 6 నెలల్లో. నా బిడ్డని మాయం చేసిరు మేడం. మ్యారేజ్ అని ఎమ్ముండ్లాకి వచ్చా కదా మేడం. మా ఇద్దరు మధ్యలో ఎమ్ముడు వచ్చిన్నాడు మేడం. అల్లుడు కాదు, ఎమ్ముడు వచ్చిండు. ఎమ్ముడు వచ్చి తీసుకొని 6 నెలల మ్యారేజ్ చేసుకొని చంపి మూట కట్టించేసిండు మేడం. మేము తల్లి కూతుర్లం కాదు మేడం, ఫ్రెండ్స్ మేడం. ఇద్దరు ఆడుకుంటే పాడుకుంటుండే వాళ్ళం మేడం. మా ఇద్దరు మధ్యలోకి ఎందుకు వచ్చిండో తెలీదు, మా ఇద్దరిని ఎందుకు ఎడవాపిండో తెలీదు. తల్లి కూతుర్లని చెప్పాలి, ఎంత గుండె భారమైపోయింది మేడం. వాడు ఇప్పటికన్నా కింద కోసం, సరే నువ్వు కొట్టినావు కదా, కింద పడ్డప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళేది ఉండే కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం. అంటే దేవిక జారి పడ్డది, నువ్వురా హాస్పిటల్. అప్పుడన్న పాపని బాగా చూసుకుంటుంటే కదా మేడం. జారి పడ్డదంట. అంటే మా చుట్టాల బంధువులు కూడా జారి పడ్డదంట అంటుండు. ఇంత చదివిపించి ఒక్కరన్నా మీరు ఊళ్ళో కూడా, మా విలేజ్లో కూడా పోయి మీరు ఎంక్వైరీ చేయండి మేడం. పాప ఒక్క
ఒక్క బ్యాడ్ నేమ్ ఉన్నదంటే గుండు కొట్టేసుకుంటా మేడం. బాధకు లేదు మేడం. చెడు మాట అన్నింకి కూడా రాకుండే మేడం. మీరు అడగండి ఊళ్ళో పోయి ఇల్లు 100 ఇండ్లు ఉన్నాయి. 100 ఇంట్లో అడగండి, ఒక్కరిని చెప్పమని పాప మంచిది కాదని. నేను గుండు కొట్టేసుకొని నా ప్రాణం ఇస్తా మేడం. పాప అలాంటిది కాదు. అదే అంటున్నారు, అంత రామచక్కటి పిల్లని తీసుకుపోయే వానికి ఇచ్చిన ఏది తెలుసుకోకుండా ఊరికి తీసుకొచ్చి పబ్లిక్ ముందర అన్ని పెట్టింటే వాడు ఏందని మనకు తెలుస్తుండే. తెలియకుండా నువ్వు మ్యారేజ్ చేసి అంత రామచక్కటి పిల్లని నువ్వు చంపేసినావు, నువ్వే చంపినావు అని చూదులు ఉండవు ఇట్లా పొడుస్తున్నారు మేడం. చుట్టాలు బంధువులు ఇట్లా పొడుస్తున్నారు. నువ్వే చంపినావు, నువ్వు గోవాలో మ్యారేజ్ చేసి పెద్ద దాన్ని పోయి బిడ్డని చంపినావు. అంత పెద్ద చదువు చదివించి ఏం సాధించినావు నువ్వు? బిడ్డని చంపేసినావు నువ్వే. బంధువులు బంధువులుగా మారుతారంటే ఏమో అనుకుంటున్నాం చూస్తున్నాం. రాబోతున్నారు మారిపోయారు. మారడం తప్పలేదు మేడం. ఎవరైనా తల్లి అలా చేస్తుందా? కావాలని ఎవరైనా చేస్తారా? బాగుంటుంది, నా బిడ్డ బాగుండాలి, ఆ పిల్ల ప్రేమించింది, సంతోషంగా ఉంటారని అనుకుంటారు తప్ప చంపుతారని ఎవరు అనుకుంటారు? ఇట్లా బంధువులు ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనేది ఇంతకంటే నీచం అనడం అంటే ఆ బిడ్డ మీద ప్రేమ వాళ్ళకు. పాప ఎలాంటిదంటే, కానీ ఇప్పుడు మీరున్నారమ్మా, మిమ్మల్ని చూసుకోవాలి కదా. ఇల్లు ఇంట్లోకి వచ్చిందంటే, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిందంటే ఎవరి కంట్లో పడేది కాదు మేడం. అక్కడ ఊరు వాళ్ళు చూడలేరు, మ్యారేజ్ చూడనీయలేదు. ఇక్కడ ఫంక్షన్ హాల్లో చేసినాం, వచ్చిండ్రు. అదే అంటున్నా, నువ్వు ఫంక్షన్ హాల్లో ఎక్కడన్నా మ్యారేజ్ చేసి ఉంటే లాస్ట్ అమ్మాయిని చూస్తుంటే ఇంత పెద్దగా అయింది కానీ తెలియదు మేడం ఎవరికి. అట్లా పెంచిన మేడం. మిమ్మల్ని చూస్తుంటే నా దేవికని గుర్తొస్తుంది మేడం. నా దేవిక గంటల పడుతుంది మేడం మీ ముఖంలో. సేమ్ ఇలాగే ఉండేది మేడం, ఇలాగే రెడీ అయ్యేది, ఇలాగే ఉంటుండే మేడం. నన్ను కూడా ఇలా రెడీ కమ్మంటే వద్దులే బెట, మాదేముంది నాదేముంది బెట, నువ్వు రెడీగా బెట, నువ్వు నా దేవతవు, నువ్వు రెడీగా. నా అమ్మ, నా బంగారు తల్లి మేడం, ఎక్కడున్నావో అడుగు బెట, న్యాయం చేయమని నిన్ను ఏడుస్తున్నా కదా తల్లి, నీకోసము న్యాయం జరిగితే నీ ఆత్మ శాంతిస్తుంది. తన ఆత్మ శాంతిస్తుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. నాకేం చెప్పాలో బరువెక్కిపోయింది గుండె, నిజంగా నాకేం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ధైర్యంగా ఉండండి అమ్మా. మనం చేద్దాం, ఏం చేయగలమో మనం చేద్దాం, మనం ఫైట్ చెయ్యండి. మేమందరం ఉన్నాం, మేడం మీ ఎదురుగా వచ్చి కూర్చుందంటే నిజంగా లేదమ్మా, ఏం లేదు, నాదేం లేదు. నేను నా వంతు సపోర్ట్ నేను ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా చేస్తాను. ఇంకా ముందు ఏమన్నా అంటారేమో అనుకుంటారు కాదు మేడం, న్యాయం చేయండి. నేను వాళ్ళ కోట్లు ఇప్పిండని నేను అంటలేదు మేడం. నేను ఎలా బతకాలి, ఆమె ఎలా బతుకుతుందని కూడా అడగండి మేడం. వాళ్ళ ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. వానికి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. అది ఇంకొక అమ్మాయిని పాడు చేయదు బయటికి వచ్చి. ఇప్పుడు బయట తిరుగుతున్నాడు అంటే ఆ ఉన్న అమ్మాయి తోటుండా ఎక్కడుండా అది కూడా తెలియదు మనకి. బెయిల్ వస్తుంది కంపల్సరీ అంటున్నారు, కానీ బెయిల్ వచ్చినాక కూడా ఇప్పుడు కోర్టులో తిరిగేది ఉండేవాడిని. శిక్ష 2 ఏళ్ళు 3 ఏళ్ళ పడాలి. అప్పుడంటే 20 ఏళ్ళు, ఇప్పుడు తొందరగా అయింది కదా మేడం. ఫాస్ట్ కోర్ట్ పెట్టాడు కదా, తొందరగా అయిపోతే శిక్ష పడితే ఆ ఆత్మ శాంతి ఇస్తుంది మేడం. శిక్ష పడుతుందమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. పడ్డదనుకో మేడం, ఇక నా ఆత్మ నేను కూడా చల్లగైపోతా మేడం. చాలిగా నా కోరిక అయిపోతుంది. ఇంకా మన్మన్ని ఎత్తుకున్నంత ఫీల్ వస్తుంది మేడం. మన్మరాలను ఎత్తుకున్నంత ఫీల్ వస్తుంది మేడం. మనకి శిక్ష పడితే నా బిడ్డ ఆత్మశాంతి అయితే నేను ఎత్తుకున్నా ఇదే నా మన్మరాలు ఇదే అనుకుంటా మేడం. ఈ గుండె ఎంత బరువు అయిందో మీకు తెలియదు మేడం. పాప ఎందుకు చనిపోయిందో చెప్తలేరు, ఏదో దాస్తున్నారు, అది బయట పెడతలేరు మేడం. ముఖ్యంగా బయట పెట్టాలి. ఎందుకు చనిపోయింది, ఆమె చనిపోయినా ఎందుకు చనిపోయింది, నువ్వు చంపినా ఎందుకు చనిపోయినావు, ఉన్నరే ఇద్దరు, పెడితే వాడే బయట పెట్టాలి. ఇంకెవరు పెడతారు మేడం? ఆయననే పెట్టాలి ఖచ్చితంగా. నువ్వేం చెప్తావో చెప్పు, నిజాయితీగా చెప్పు. లేదా నీ భార్య కోసం నువ్వు చనిపో, నా బిడ్డ కోసం నేను చనిపోతా, లాస్ట్ ఫైనల్ అంతే. ఇంకా ఏమున్నది మేడం? నిజంగా ప్రేమించినోడు ఆ పని చేయాలి. వాడు ప్రేమించలేడు అస్సలు. ఈమె ప్రేమించింది, మనస్ఫూర్తిగా ప్రేమించింది. నా సర్వం ఆయన అనుకున్నాడు. మమ్మల్ని చుట్టాలను కూడా ఫోన్లు చేయించాడు, మానిపించాడు మేడం. చుట్టాలతోటి కూడా మాటలు బంద్ చేయించాడు, నాతోటి కూడా తక్కువ చేయించాడు. మొత్తం కంట్రోల్ చేసేసాడు ఆమెను. ఏం బాధ పెట్టిండో, ఏం భయపెట్టిండో. సిసి కొట్టిండో చూడండి, పాప ఇలా అయిపోయింది. ఆమె కూడా ఏమైనా చూపించిండో కానీ
ఆ పాపని మీరు అది నేను పెడతా ఒక వీడియో చూడండి మేడం. ఈ పాప కాదంటారు మీరు. అంత బక్కగా అయిపోయింది మేడం. అంత బక్కగా అయిపోయింది మీలాగున్న పాప. నేను ఆ ఒక్క వీడియో పెడతా మేడం, మీరు చూడండి. నేను కట్టుకోలేకపోతున్నా మేడం, నిజంగా చెప్తున్నా, కట్టుకోలేకపోతున్నా. నా పాప నీ స్థితిలో చూసేది వచ్చిందని నాకు. కరోనా వచ్చినప్పుడన్నా చనిపోయింటే కరోనా వచ్చి చనిపోయిందని ఉంటుంటే మేడం, నేను చనిపోతానేమన్నా బిడ్డని మ్యారేజ్ ఎవరు చేస్తారని నా స్వార్థంతో ఫోన్ చేసి నా బిడ్డను ఓడగొట్టుకున్నా మేడం. నా బిడ్డను ఓడగొట్టుకున్నా. నా బిడ్డ పోయింది మేడం. మీరు ఇంట్లో చూడండి మేడం, మా పాప ఇంటి నిండా ఫోటోలు, ఇంటి నిండా కాలేజ్ గిఫ్టులు మేడం. అబ్బా! మా ఇద్దరు ఫోటోలు చూడండి మేడం ఇంట్లో. అబ్బా! అమ్మా, ఎంతసేపు మాట్లాడినా మీకు ఈ కడుపు కోత ఉంటది, అదేం తీరేది కాదు. మీరు ధైర్యంగా ఉండండి, మనం ప్రయత్నం చేద్దాం. అమ్మా చెయ్యండి మేడం, నమస్కారం. ప్లీజ్ నమస్తే. చెయ్యండి మేడం. ఎంత చేసినా ఖచ్చితంగా మీరు చేద్దాం. ఎంతనన్నా మాట్లాడండి, కొంచెమన్నా పెట్టుండి, వీడు ఎట్లన్నా పెట్టుండి, కానీ పాపకైతే న్యాయం చేయండి మేడం. జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. పబ్లిక్ తీసుకురండి మేడం, చాలు. మూసి పెట్టొద్దు మేడం. ఖచ్చితంగా. అదొక్కటి చేయండి. నమస్కారం. నమస్కారం.